మీ రాజ్యం కట్టడానికి, మిమ్మల్ని మహింపరచడానికి, మీ కార్యాలు జరిగించడానికి మా అందరికి కూడా అనుగ్రహించండి. వ్యతిరేకత ఏలుబడి చేస్తుండగా మేము ఎక్కడ కూడా దానికి లోబడకుండా జయాలు చూసేవారుగా సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో కూడా మీ మాటల చేత మమ్మల్ని మీరు బలపరిచి మీ యొక్క మార్గంలోకి మీరు మమ్మల్ని నడిపించమని, నీ వ్యతిరేక ఆత్మ నీ ఆలయంలో ఎక్కడ ఏలుబడి చేయకుండా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని యొక్క వాక్యం నుంచి 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము, 2వ దినవృత్తాంతము 20వ అధ్యాయంలో నుంచి 17వ వచనం చదువుకుందాం. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యోధా వార్లారా, యెరూషలేము వార్లారా, యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడానున్న యెహోవా దయచేసి రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడయకుడి, రేపు వారి మీదకి పోవడి, యెహోవా మీతో కూడా ఉండును. సాష్టాంగ నమస్కారం చేసెను. యోధా వారును యెరూషలేము కాపురస్తులను సాగిలపడి చాలు. యెహోషాపాతు గురించి ఉదయకాల సమయంలో మనం చూద్దాం. యెహోషాపాతు యోధాన్ని పరిపాలన చేసేటువంటి ఒక రాజు. అతను 35 సంవత్సరాలు వయసున్నప్పుడు అతను రాజుగా అయినాడు. 25 సంవత్సరాలు ఇతను పరిపాలన చేశాడు. యోధా రాజ్యాన్ని 25 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆసాలాగా తన యొక్క తండ్రి వలె బాగానే పరిపాలన చేశాడు. దేవునికి భయము, భక్తి కలిగినటువంటి రాజుగా ఈ యొక్క రాజు ఉన్నాడు. అయితే ఇతని జీవితంలో ఒకనొక టైంలో మనం చూస్తాం. 20వ అధ్యాయంలో అతనితో మనం 17వ వచనంలో మనం చూసినట్లయితే ఆ వచనం ద్వారా దేవుడు తన యొక్క ప్రవక్త అయినటువంటి యెహెజెజేల్ ద్వారా దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఎవరితో? యెహోషాపాతు యోధా ప్రజలైనటువంటి వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యుద్ధంలో మీరు పోట్లాడవలసినటువంటి అవసరము లేదు. యోధా వార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధములో పంక్తులు తీరి నిలబడండి. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. దేవుడిచ్చేటువంటి రక్షణను మీరు చూస్తారు. మీరు కత్తులు, కటారులు లేదంటే ఆయుధాలు ధరించుకొని మీరు యుద్ధము చేయవలసినటువంటి అవసరము. ఎలాంటి మూమెంట్లో ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నారు అంటే యెహోషాపాతు చాలా భయం పడినటువంటి వాడుగా ఉన్నాడు. చాలా భయంతో ఉండేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది జనాంగాన్ని వారిని టచ్ చేయనివ్వలా. ఇంతకుముందు ఇశ్రాయేలు బయటకు వచ్చే టైంలో మోయాబీయులు, అమ్మోనీయులు, మోయానీయులతో వారిని ఏమి అటాక్ చేయనీయకుండానే ఇశ్రాయేలు పెట్టేటి వారు ఉన్నారు ఇప్పటి వరకు. అయితే ఈ టైంలో మనం చూస్తున్నాం యెహోషాపాతు ఈ యొక్క యోధాకి రాజుగా ఉన్నటువంటి టైంలో, ఈ టైంలో ఈ యొక్క 3 దేశాలకు చెందినటువంటి వారు మోయాబీలు, అమ్మోనీయులు, మోయానీయులలో కొందరు వీరందరూ ఒకేసారి దండెత్తి యెహోషాపాతు దగ్గరికి మీదకి వచ్చారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి డెడ్ సీ, ముద్ర సముద్రం దాటేసేసి అవతల రెడీగా కాసుకుని కూర్చున్నారు. మొదటి వచనాల్లో మనం చూస్తాం. అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవల నుండి, సిరియను తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. యెహోషాపాతుతో మాట్లాడుతున్నాడు. ఎవరి మీదకి వస్తుంది? నీ మీదకి వస్తుంది ఒక దండు. ఆ దండు ఎలాంటిదంటే చాలా భయంకరమైనటువంటిది. చూడండి, ఆ దండు ఎలాంటిదంటే చాలా భయంకర. అంటే 3 దేశాలు చెందినటువంటి వారు ఒకేసారి, మోయానీయులలో కొందరు, మోయాబీలు, అమ్మోనీయులటువంటి వారు ఒకేసారి యోధా దేశం మీదకి వీళ్ళు వస్తున్నారు. అయితే వస్తున్నారు, చిత్తగించము. వారు హససోన్ తామోరు అను ఎన్గెదిలో వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈయనకి తెలియచేసినప్పుడు యెహోషాపాతు చాలా భయపడినటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, కొన్నిసార్లు
అనుకోనటువంటి అటాక్స్ అనేటువంటిది మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. అనుకోనటువంటి సందర్భాలు మన జీవితంలో కలుగుతూ ఉంటాయి. నార్మల్గా ఒక దేశం అంటే ఓకే, ఒక ప్రజలు మన మీదకి వస్తున్నారంటే ఒకటి, కానీ ఇక్కడ యెహోషాపాతు మీదకి 3 సైన్యాలు కలిసి అతని మీదకి వస్తున్నారు. మన జీవితంలో కూడా ఒక్కొక్క అటాక్ కాకుండా ఒకేసారి కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మానసిక ఒత్తిడికి గురైపోతాం, ఆర్థికంగా డౌన్ అయిపోతాం, జాబ్స్లో కొంత ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది, సిక్నెస్ అనేటువంటిది వచ్చేస్తూ ఉంటుంది. ఒకేసారి మన జీవితంలో ఒత్తిడికి మనం గురవటం అనేటువంటిది కొన్నిసార్లు జరిగిందేమో, జరుగుతూ ఉందేమో, జరుగుతుందేమో. ఇలాంటివి మన జీవితంలో జరగటానికి ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. ఎంత ఒత్తిడి అంటే ఆ ఒత్తిడిలో డాక్టర్స్ వల్ల కాదు, కొన్నిసార్లు నిన్ను బయటపడేయటానికి, ఆ ఒత్తిడిలోంచి నువ్వు బయటపడటానికి ఏ ఒక్క స్నేహితుడి వల్ల కాదు, ఏ ఒక్క బ్యాంక్ వల్ల కూడా కాదు, వాళ్ళు కూడా ఇవ్వలేనటువంటి రీతిలో మనం అయిపోతాం. బ్యాంకర్స్ కూడా మనకి దూరంగా వెళ్ళిపోయేటువంటి రీతిలోకి వెళ్ళిపోతాం. స్నేహితులు ఎటువంటి వారు కూడా రివర్స్ అయ్యేటువంటి రీతిలోకి వెళ్ళిపోతాం. డాక్టర్స్ కూడా కొన్నిసార్లు ఏంటో అనేటువంటి రీతిలో క్వశ్చన్లు వేసే, క్వశ్చన్ మార్క్లో ఫేసులు పెట్టేటటువంటి వారుగా మా వల్ల కాదు అనేటువంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి. అవి ఒకేసారి మన మీదకి అటాక్ చేయటం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఇలాంటి టైంలో ప్రియమైన వాళ్ళరా, కొన్నిసార్లు మనం చేసేటువంటిది ఏంటంటే మన మానవ జీవితంలో ఇక్కడికి వెళ్తే సహాయం వస్తుందేమో, ఆ హాస్పిటల్కి వెళ్తే సహాయం వస్తుందేమో, ఆ యొక్క సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మంచిదేమో, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే మంచిదేమో, ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్తే మంచిదేమో, లేదంటే ఆ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, ఆ ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీనో లేకపోతే ఆఫీసర్సో పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచిదేమో, అక్కడికి వెళ్తే మనకు సహాయం దొరుకుద్దేమో అనేటువంటి రీతిలో మనం అనుకుంటూ ఉంటాం. అక్కడికి వెళదాం, ఇక్కడికి వెళదాం. కొన్నిసార్లు ఏం జరుగుతుందో తెలుసా, కొంతమంది జీవితాల్లో జరిగేటువంటిది, వాళ్ళు అనుకోనటువంటి రీతిలో ఒక సమస్య అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఆ ఒక్క సమస్యను బయటపడటానికి వాళ్ళు ఇంకొక విషయాన్ని ఏదో చేస్తారు. దానికి తోడు ఆర్థికంగా డౌన్ అయిపోతూ ఉంటారు. ఈ ఆర్థికంగా ఈ ఒత్తిడులు మనల్ని అప్పులు అడిగేటట్టు వాళ్ళు కానీ, లేదంటే మనకు స్నేహితులు అటువంటి వారు దూరం అయినప్పుడు కానీ, ఈ మానసిక ఒత్తిడి నుంచి కొన్నిసార్లు మనం అంటే మానవులు సహజంగా జరిగేటువంటి చెప్తున్న సొసైటీలో ఎప్పుడూ అలవాట్లు లేటట్టు వాళ్ళు మరలా ఈ యొక్క మత్తు పదార్థాలకు అలవాటు అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఆల్కహాల్కి అడిక్ట్ అవుతూ ఉంటారు కొంతమంది. అలాగనే పాత వేటిని వదిలిపెట్టేటువంటి వాటిని మరలా రెడీ చేస్తారు. మరలా ఎందుకు? మానసిక ఒత్తిడి. అలాగనే డ్రగ్స్ అనేటువంటివి కొన్నిసార్లు ప్రియమైన వాళ్ళరా ఒకేసారి ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఆత్మానుసారముగా కూడా చూస్తే లోకాశలు, శరీరాశలు, జీవపడంబము ఇలాంటివన్నీ ఒకేసారి మనల్ని అటాక్ చేయడం అనేటువంటిది. ఇలాంటి పరిస్థితుల్లో బయటికి రావడం కోసం, మనం మానసిక ఒత్తిడి నుంచి రిలీఫ్ అవడం కోసం అలా చేద్దాం, ఇలా చేద్దాం, ఆ స్నేహితులకి దగ్గరికి వెళదాం, ఆ ఎంటర్టైన్మెంట్ దగ్గరికి వెళదాం, వీడి దగ్గరికి వెళదాం. ఒకసారి ఒక వ్యక్తి దగ్గర, ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాడంట. ఆ వ్యక్తిని అడిగాడంట, ఏమండి రాత్రులు సరిగ్గా నిద్ర పడతలేదు, అసహనంగా ఉంటుందండి, ఏం చేయాలో తెలియటం లేదు, ఏదన్నా మందు ఇస్తారా? పలానా మందు వేసుకో. ఇది వేసేసుకున్నానండి, ఆల్రెడీ అయిపోయింది. లేదంటే ఇది మారుస్తాను, ఈ సిరప్ వేసుకో, ఇదే అయిపోయింది సార్. లేదంటే ఇది వేసుకో, ఇది కూడా వేసుకున్నావా? అయితే ఓ పని చెయ్యి, నీలో ఉన్నటువంటి ఆ ఒత్తిడి పోవాలంటే మన దగ్గర ఉన్నటువంటి సర్కస్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళు. సర్కస్లో కొంతమంది బఫూన్లు మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఆ మానసిక ఒత్తిడి నుంచి నువ్వు దానివైపు డైవర్ట్ అవుతావు. అక్కడికి వెళ్ళి ఎంటర్టైన్లో నువ్వు కూర్చున్నావంటే చక్కగా నీ ఒత్తిడి నుంచి బయటికి వెళ్ళిపోతావు, రిలాక్సేషన్ జరుగుతుంది అన్నారంట. అప్పుడు ఆ వ్యక్తి అన్నట్టు ఏంటంటే, ఆ బఫూన్ నేనేనండి అన్నాడంట. నాకే లేదండి మానసికంగా శాంతి, సమాధానం, నిద్ర లేమండి నాకు అనేటువంటిది అతను అన్నట్టు. కొన్నిసార్లు వాళ్ళ దగ్గరికి వెళదాం, వీళ్ళ దగ్గరికి వెళదాం, ఈ ఒత్తిడి ఆ ఒత్తిడి నుంచి స్నేహితుల దగ్గరికి వెళతాం,
దానికి అడిక్ట్ అయిపోవడం అనేటువంటిది. దీనికి పాతవి మనం ఏదైతే వదులుతామో దాన్ని మరలా స్టార్ట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ రీతిగా ప్రియమైన వాళ్ళారా, ఒకదాని నుంచి బయటపడాలంటే ఒకటి అంటాం, ఒకదాని నుంచి బయటపడాలంటే ఒకటి అంటాం, ఒకదాని నుంచి మన యొక్క మానవుని యొక్క అంచనాలు వేసుకుంటూ ఉంటాం. ఈ అంచనాల ద్వారా ఏమైపోతామంటే సక్సెస్ అయితే మంచిదే, కానీ ఆత్మానుసారముగా డౌన్ అవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క యెహోషాపాతు జీవితాల్లో మనం కనుక చూసినట్లయితే ఒకేసారి తన మీదకి ఫుల్ ప్లెడ్జ్డ్ ఒత్తిడి అనేటువంటిది వచ్చి చెప్పేసినారు. వాళ్ళు కొంతమంది వచ్చేసి చెప్పారు, సిరియా దేశం అక్కడి నుంచి వచ్చేసినారండి, అవతల నుంచి వాళ్ళు వచ్చి అక్కడ వేసినారు, మాట వేసినారు, రెడీగా ఉన్నారు. నీ మీదకి ఎప్పుడైనా వచ్చేస్తారు, నీ మీదకి, నీ ప్రజల మీదకి అనేటువంటిది కాదు, నీ మీదకి డైరెక్ట్గా పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ నీ మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నది. ప్రిమిట్ వరాల మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనకే డైరెక్ట్గా వచ్చేటువంటి అటాక్స్ ఉంటా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, యెహోషాపాతు చేసేటువంటిది ఏంటంటే భయపడి ఏం చేసినాడు, యెహోవా యొద్ద విచారించుటకు మనసును నిలుపుకున్నాడు. యెహోవా యొద్ద విచారించడానికి ఈ మధ్యాహ్న సమయంలో, ఉదయకాల సమయంలో ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో కనుక ఇలాంటి ఒత్తిడులు నాకేమి లేదులే అనుకుంటా ఉంటాం మనం. కొన్నిసార్లు జరగడానికి అవకాశాలు లేవనేటువంటిది ఎక్కడ కూడా రాసి లేదు. కానీ దేవుడు మనకి నేర్పించేటువంటి పాఠం ఏంటంటే, ఒకవేళ ఇంతకుముందు అలాంటి సిచ్యువేషన్ మనం చూసినామేమో, లేదా ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నామేమో, మనకి సాధ్యము కానటువంటి అవ్వదిది అనేటువంటి రీతిలో భయంతో మనం కలత చెందుతున్నామేమో. భయం అనేటువంటిది వచ్చేస్తూ ఉంటుంది, ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ బట్టి కొన్నిసార్లు ఫోన్ ఆన్సర్ చేయరు. కారణం ఏంటంటే భయం అనేటువంటిది. ఏం జరుగుతుందో, ఏం న్యూస్ వస్తుందో. నేను మా అన్నయ్య హాస్పిటల్లో ఉన్న టైంలో నాకు ఫోన్ వస్తూ ఉంటుంది బ్యాప్టిస్ట్ నుంచి. ఇక పీక్ టైంలో నాకు భయం వచ్చేసేది. ఏ న్యూస్ వస్తుందో, ఎలా ఉంటుందో, ఎలాంటి న్యూస్ వస్తుందో, ఒకటే భయం. కాబట్టి ఆ టైంలో డియో తీసేసుకున్నది నా ఫోన్. తీసేసుకుని తను మాట్లాడతాను, నేను నాకు ఇచ్చేసేయని చెప్పి ఒక రకమైనటువంటి భయం. ఏ న్యూస్ వింటామో, ఎలాంటి సాడ్ న్యూస్ వింటామో. అలాగనే ప్రియమైన వాళ్ళారా, ఎవరు మనం డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఏమి ఫోన్ చేస్తారో, ఏ బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తారో, ఏ స్నేహితులు ఫోన్ చేస్తారో, ఏ బంధువులు ఫోన్ చేస్తారో, డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం డబ్బుని వాడేటువంటి రీతిలో ఎక్కువగా ఎవరి దగ్గర అప్పులు చేయకుండా ఉండటం మంచిది. అప్పులు బ్యాంక్ దగ్గర అంటే ఓకే, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్ దగ్గర కూడా బాగా క్లోజ్ ఉంటే ఓకే. లేదంటే మాత్రము అనవసరంగా మనం అప్పులు అనేటువంటి వాటికి వెళ్ళకూడదు. దానితో మనం తలదించుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. దానితో మనము దాక్కోవాల్సినటువంటి అవసరం వస్తూ ఉంటుంది. చాటు మాటును నడవాల్సినటువంటి అవసరం వస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని తల లేపేటట్టు వాడుగా ఉంచాడు, కానీ దేవుడు మనల్ని డౌన్ చేసేవాడుగా ఆయన ఉండడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఏంటంటే, మనము చేయవలసినటువంటి వాటిలో మనం ఏం చేయాలో అది వాటిలో మనం చేయాలి. నడుచుకోవాల్సిన రీతిలో మనం నడుచుకోవాలి. అనవసరమైనటువంటి బర్డన్స్ పెట్టుకోకూడదు. నాకు ఒక ఫ్రెండు, ఎప్పటి నుంచి నాకు 20 సంవత్సరాల నుంచి క్లోజ్ ఫ్రెండ్ కాదు, బాగానే పరిచయం. డియో వాళ్ళ అబ్బాయి పెళ్ళికి నన్ను ఇన్వైట్ చేశాడు. సరే నేను కూడా ఇవ్వాలి కదా అని చెప్పి వెళ్ళి కార్డు ఇస్తానికి వెళ్ళా. ఈ ఏరియాలో మంచి ఆసాములాడు, అనేక మందికి భూములు కూడా ఇచ్చేటట్టు వాడు. ఆయన ఇంటికి వెళ్తే మొత్తం ఇల్లు అంతా చూపించి, ఇది మీరు 15 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఇల్లేదో అది దాన్ని పడగొట్టకుండా ఇలా ఉంచాను. మా ఫాదర్ ఇక్కడ ఉండేటట్టు వాళ్ళు, సో నేను కొడుగ్గా దాన్ని అందుట్లో ఉంటున్నాను, దాన్ని అలాగనే ఉంచుకుంటున్నాను. ఆ రోజుల్లో మాకు ఎడ్లు బండ్లు ఉండేవి. బండ్లు ఎడ్లు పుల్లేవు కాబట్టి గోడ మీద ఆ పెయింట్ వేయించాను నేను. ఎడ్లు బండ్లు చూపించి తను చెప్పేటది ఏంటంటే, అది అలాగుంచి నేను కొత్త ఇల్లు కట్టుకున్నాను సార్, డూప్లెక్స్ అని చెప్పి అందుట్లో తీసుకెళ్ళి చూపించి కూర్చుని మాట్లాడిన తర్వాత ఆ మాటలు ఈ మాటలన్నీ టీ తాగాల్సిన వాళ్ళ వైఫ్ కూడా నాకు బాగా పరిచయం. సరే మాట్లాడుతుండగా ఆయన చెప్పేటది ఏంటంటే,
ఎందుకండి అనవసరంగా ఒత్తిడి తెచ్చుకుంటాం మనం? ఎందుకండి లేనిపోయినటువంటి టెన్షన్స్ మనం ఫీల్ అవటం? ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం మంచిది. ఒక అన్యుడిగా ఉండేటట్టు ఆయన చెప్తున్నాడు. అంటే ఆరోగ్యం కంటే మించింది ఏమీ లేదు. లేనిపోయినటువంటి ఒత్తిళ్ళు అనవసరం. నాకు అక్కడ 3 లక్షలు వస్తాయి, నాకు అక్కడ 4 లక్షలు వస్తాయి. ఎందుకండి మా ఫ్రెండ్స్ నాలాగా వాళ్ళలాగా ఆయనతో పాటు ఆయనకంత తక్కువ ఉన్న వాళ్ళకే ఈ ఏరియాలో 20 లక్షలు 30 లక్షలు అద్దెకు వచ్చేటట్టు రెంట్లు వచ్చేవాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది. కానీ అతను చెప్పేటది అంత అవసరం లేదు సార్. దానికోసం తాపత్రయపడి ఎవరినో మోసమో లేకపోతే ఏదో అబద్ధాలాడి అవి చేయాల్సిన అవసరం లేదు. మన హెల్త్ని మనం కాపాడుకుంటే చాలు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాపటం, వీళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాపటం, వాళ్ళకి తప్పించు తిరగటం, వీళ్ళకి తప్పించు తిరగటం, ఇలాంటివి మనం చేయకూడదు. అప్పుడు అనిపించింది నాకు, ఎస్ కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్ అండి, అందుకంటే లేదు. నేను చాలామంది ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళతో చెప్పేవాడిని, ఇలా పట్టుకునేవాళ్ళు నా దగ్గర కొంతమంది. టెన్షన్స్ సార్, ₹1 5 కోట్లు ఇది ఉంది, దానికి వడ్డీలు కట్టలేక చచ్చిపోతాను నేను, ఎంత ఉంది మీకు అనేవాడు నేను. అది ఉంది ఇంకెందుకండి అనవసరంగా లేనిపోయినటువంటి వాటికి ఎందుకు తాపత్రయం? కరెక్టేనండి, ఇక్కడి నుంచి చేయనండి అంటాడు. మళ్ళీ నెల రోజుల తర్వాత ఏదో ఒకటి అదండి ఇదండి. హ్యూమన్లీగా లోకానుసారముగా అనేకమైనటువంటి వాటి మీద అది చేయాలి, ఇది వాళ్ళని చూసి వీళ్ళని చూసి అనేటువంటిది వస్తూ ఉంటాయి. కానీ ఆత్మానుసారముగా ప్రియమైన వాళ్ళరా, వాక్యానుసారముగా మనం నడుచుకోవాలి. మనము ఆత్మలో మనం జారిపోవటం పడిపోవటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క లోకం అనేటువంటిది మన మీదకి వచ్చినప్పుడు, లోకాశ అనేటువంటిది వచ్చినప్పుడు, ధనాశ అనేటువంటిది వచ్చినప్పుడు, ఫేమ్ అనేటువంటిది కోసం మనం ప్రాకులాడుతున్నప్పుడు మన యొక్క సమస్యలు అనేటువంటి వాటిని మనం కొని తెచ్చుకుంటాం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మన లిమిట్లో మనం ఉండేటట్టు వారిగా మనం ఉండాలి. ఇది చేసి అది చేసి అది చేద్దాం ఇది చేద్దాం, ఎక్కడ దెబ్బ కొడుతుందో తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇలా నాకంటే చాలామంది అందరూ చిన్నవాళ్ళే. నా ఎక్స్పీరియన్స్ బిజినెస్లో చాలా ఉంది. కష్టపడేవాడిని 1 గంట వరకు, చాలా చేశాను. కాబట్టి చెబుతున్నా, ఇలాంటి విషయాల్లో సెక్యులర్ వరల్డ్లో మనం ఉంటున్నప్పుడు ఇలా స్నేహితులతో కానీ బయట ప్రపంచాన్ని చూసి మనం కూడా అలా చేద్దాం ఇది చేద్దాం అది చేద్దాం అనేటువంటి దాంతో మన ఆత్మను మనం లాస్ అయ్యేటట్టు వారిగా మనము ఉండకూడదు. నీ ఆత్మ విలువైనటువంటిది. లోకము మనలోకి వచ్చినప్పుడు పాపం మనలోకి వస్తుంది, ఒత్తిళ్ళకి వచ్చేస్తాం, ఒత్తిడికి గురవుతాం. తద్వారా ఇంకా పాపం అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరము ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి, ఒక అబద్ధం అనేటువంటిది, ఒక మోసం అనేటువంటిది, ఇలాంటివి వస్తూ ఉంటాయి. వీటి ద్వారా మన ఆత్మకు డ్యామేజ్ అయిపోతుంది. ఏంటి ఆత్మకు డ్యామేజీ? ఒక అబద్ధం ఆడితే నువ్వు పరలోకాన్ని కోల్పోతున్నావు, ఒక మోసం చేస్తే నువ్వు పరలోకాన్ని కోల్పోతున్నావు, ఇతరులైనటువంటి వారిని దూషిస్తే నువ్వు పరలోకాన్ని కోల్పోతున్నావు. నీ ఆత్మకు డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమైన వాళ్ళారా, యెహోషాపాతు ఏం చేశాడంటే, ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి, తట్టుకోలేనటువంటి పరిస్థితి అది. ఇలాంటి సిచ్యువేషన్లు, కట్టినటువంటి సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అనారోగ్యము, జాబ్ పోవటం, ఆర్థికంగా కట్టలేటువంటి పరిస్థితి, కొన్నిసార్లు రెంట్స్ కట్టలేం, ఈఎంఐలు కట్టలేటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో మనం చేయాల్సినటువంటిది ఏంటంటే, తెలియక చేసినప్పుడు, ప్రియమైన వాళ్ళ గమనించండి, తెలియక చేసినప్పుడు వాటిలోంచి బయటపడాలి. తెలిసి చేసిన మిస్టేక్ అయిపోయింది అనేటప్పుడు మనము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభుతో చెప్పాలి, ప్రభువా నేను ఇలాంటి మిస్టేక్స్ తెలిసి చేసినాను, దయచేసి నన్ను బయటికి లాగండి ప్రభువా. తెలిసి కూడా మనం అలాంటి మిస్టేక్ చేయకూడదు. వాటిని బట్టి మనం అనేక కోణాల్లో మన ఆత్మను మనం డిస్ట్రాక్ట్ చేసుకునేటటువంటి వారికి అయిపోతాం. ఆత్మలో మనం డిస్టర్బ్ అయిపోతాం. మనం అనేకమైనటువంటి పాపాలు మన జీవితంలోకి రావడానికి అవకాశాలు అనేటువంటిది వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమైన వాళ్ళారా, మనం చేయవలసినది ఏంటంటే, ఒకవేళ నీ జీవితంలో ఒక షాట్, రెండో షాట్, మూడో షాట్, ఒక పోటు, రెండో పోటు, మూడో పోటు మన మీదకి వచ్చినవేమో, ఇలాంటి టైంలో మనం చేయవలసినది ఏంటంటే, దేవుని సన్నిధిలోకి వెళ్ళేటటువంటి వారిగా మనము. యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు అతను చేసేటది ఏంటంటే, భయపడి యెహోవా వద్ద విచారించుటకు మనసును నిలుపుకున్నాడు. దేవుని మీద మనసుని పెట్టినటువంటి వాడుగా ఉన్నాడు.
చాలాసార్లు మనం చేసేటట్టు తప్పు ఏంటంటే దేవుడి మీద మనం మనసు పెడతాం, దేవుడు ఏదో కోణంలో మనల్ని బయటపడేస్తాడు, మరలా యథా రాజా తథా ప్రజ. ఏ దేంట్లోంచి మనం బయటకు వచ్చినామో, ఏ మిస్టేక్ అయితే చేసి అనారోగ్యం, ఇబ్బందులు గురయ్యి, ఆత్మలో డ్యామేజ్ అయ్యి, దేవునికి దూరస్తులుగా ఉండి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు బయటపడేసిన తర్వాత కూడా మనం మరలా అలాంటివి చేసి మన ఆత్మను మనము డిస్ట్రాయ్ చేసుకునేటట్టు వారిగా మనం ఉంటాం. ఎరిగినే చెడిపోతుని యేసుని గాయాన్ని ఎరిగి మనం చెడిపోతాం. ప్రియమైన వాళ్ళారా, అలా చెడిపోయేటట్టు వారిగా మనం ఉండకూడదు. దేవుని మీద, దేవుని యందు ఫోకస్ చేసుకునేటట్టు వాడిగా యెహోషాపాతు ఉన్నాడు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. ఈ లోకంలో నీకు అసాధ్యం, నీ స్నేహితునికి అసాధ్యం, డాక్టర్స్కి అసాధ్యం, సైంటిస్ట్కి అసాధ్యం, మరొక ఇంజనీర్కి అసాధ్యం. కానీ ఆయన ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. సృష్టికి కారణభూతుడు ఆయన. ఈజ్ ద హీలర్, ఈజ్ ద ఫౌండర్, ఈజ్ ద క్రియేటర్, ఈజ్ ద ఆల్ఫా అండ్ ద ఒమేగా. హీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. హూ ఈజ్ ద వన్ హూ క్రియేటెడ్ యూ. నీ తల్లి గర్భంలో ఉండగానే నీ గురించి అంతా కూడా ఎరిగినటువంటి దేవుడు. సో ఆయన యందు దృష్టించేటట్టు వారిగా మనము మనుషులను నమ్ముకుంటాం చాలాసార్లు. వాళ్ళు ఎవరన్నా అవునండి, మేబీ సైంటిస్ట్, డాక్టర్, ఫ్రెండు, ఇంజనీరు, ఆర్కిటెక్టు, లాయర్. ప్రిబెట్ వాళ్ళరా, అందరినీ కూడా సృష్టించినటువంటి, తయారు చేసేటువంటి దేవుడు యేసయ్య. ఆయన యందు మనం మనసును పెట్టేటట్టు వారిగా మనము ఉండాలి. తాను దేవుని యందు ఫోకస్ చేసుకున్నాడు. యెహోషాపాతు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ భయం వచ్చినప్పుడు, ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు నేను దేవుని మీద ఆధారపడతాను. యోధా అంతటా కూడా ఏం చేసినాడు? ఉపవాసాన్ని ప్రకటించినాడు. మన జీవితంలో నీ వ్యక్తిగతంగా వచ్చింది ఆ సమస్య, ఉపవాసం ఉండు. పెద్ద సమస్య, ఫ్యామిలీతో ఉండండి. పెద్ద సమస్య, సంఘంతో చెప్పండి. చాలాసార్లు మనం దాచుకునేటట్టు వారిగా ఉంటాం. మనలో మనమే అలాగున డౌన్ అయిపోతూ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఇంకా అది పెరుగుతుంది మీలో ఒత్తిడి అనేటువంటిది. ఆ సమస్యను మనము దేవుని సేవకులతో మనం చెప్పుకోవాలి. ప్రార్థన అవసరత మనం కోరుకోవాలి. అగైన్ అండ్ అగైన్ వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్. అగైన్ అండ్ అగైన్ వీ హ్యావ్ టు గో టు దెమ్. వారి దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన చేయించుకోవాలి, ఈ అవసరతను చెప్పాలి, మరలా చెప్పాలి. సంఘం యొక్క ఉపవాస ప్రార్థనలో చేయించేటట్టు వారిగా ఉండాలి. ఉపవాస ప్రార్థనలో, ఆన్లైన్ ప్రార్థనలో మనం కలిసేటట్టు వారిగా మనం ఉండాలి. ఇలాంటి సమస్యలు లేనటువంటి వారిగా మీరు ఉన్నట్లయితే చాలా సంతోషం. ఒకవేళ ఇలాంటి ఒత్తిళ్ళు మీకు ఉన్నప్పుడు, ఒకవేళ మీ బంధువులకున్నా, మీ స్నేహితులటువంటి వారికున్నా, వారి భారము మీదుగా మోసి మీరు సంఘానికి తెలియచేయాలి. ప్రార్థన అవసరతలు కోరేవారిగా ఉండాలి. మనం ప్రేయర్ పాయింట్స్లో మనం పెట్టుకుని కలిసి ప్రార్థన చేసేటట్టు వారిగా. యెహోషాపాతు చేసేటువంటిది అదే. యోధా అంతటి కూడా ఉపవాసాన్ని ప్రకటించినాడు. చూడండి, ఇది చేసిన తర్వాత ఎప్పుడైతే దేవుని మీద తను ఫోకస్ చేసినాడో, ఎప్పుడైతే ఉపవాసం అనేటువంటిది ప్రకటన చేసేటట్టు వాడిగా ఉన్నాడో, అంతే అక్కడ నుంచి యహాజీయల్ నుంచి ఇతనికి సమాచారం అనేటువంటిది వచ్చేసేసింది. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దేవుడు అతని ప్రార్థనను ఆలకించినాడు. చాలాసార్లు మన జీవితంలో మనము దేవుడిని ఒక శిల్పంగా మనం అనుకుంటాం, ఒక చెట్టుగా మనం అనుకుంటాం, ఒక పుట్టగా అనుకుంటాం. అంటే మా దేవుడు యేసయ్య అంటాం, బట్ మనం నడిచేటువంటి విధానం ఒక చెట్టు వలె, ఒక పుట్ట వలె, ఒక శిల్పం వలె మనం ఫీల్ అయినట్టుగా మనం జీవిస్తూ ఉంటాం. మన దేవుడు జవాబులు ఇచ్చేటువంటి దేవుడు అనేటువంటి విశ్వాసం మనకు ఉండదు. మనము ప్రార్థన చేయాలి, ఎట్లా ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఏమేమి చేయాలి అనేటువంటి వాటిని మనం చేయాలి. చాలా ముఖ్యమైనటువంటిది ఈ విషయం. నార్మల్గా అన్యులేటెడ్ వారు వారి సమస్యలు ఉన్నప్పుడు
వారి ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు కొలిచేటట్టు వారి దగ్గరికి వెళ్తారు. ఎలా వెళ్తారు? వాళ్ళే దేవుడు అనేటువంటి రీతిలో అక్కడికి వెళ్తారు. వాళ్ళు చేయవలసినటువంటి చేసుకుంటారు. కానీ దేవుడు మనతో చెప్పేటువంటి దేవుడు ఏంటంటే, నేను మాట్లాడేటువంటి దేవుడిని, నేను సజ్జుడేటువంటి వాడను, మీ ప్రార్థనలు నేను వింటాను, నేను ఉన్నవాడను అనువాడనేటువంటి వాడను, మీకు నేను తోడుగా ఉంటాను అనేటువంటి రీతిలో దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగనే మీరు నా దగ్గరకు వచ్చేటప్పుడు ఎవరితో అయినా సరే, ఎవరికైనా మీ గురించి ఏముంది వాక్యంలో, మీరు బల్లలో ప్రవేశించేటప్పుడు మీ గురించి ఎవరైనా సరే నెగిటివ్గా ఉంటే మీరు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సరి చేసుకోండి. అర్పణ అర్పించుండగా విరోధమేమైనా కలదని జ్ఞాపకం వచ్చినడలా సమాధానము పడాలి. సమాధాన పడాలి. అక్కడ నీ మీద నీ సహోదరునికి విరోధము ఉన్నట్టయితే నీకు అతని మీద విరోధము కాదు, నీ మీద నీ సహోదరునికి విరోధముగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి సరి చేసుకోవాలి. అక్కడ ఇది బిబ్లికల్ లాంగ్వేజ్ అనేటువంటిది. వాడు రావాలి, వీడు రావాలి, నేను వెళ్ళను, ఇది బైబిల్ చెప్పట్లా. మనము చేయవలసినటువంటి రీతిలో మనం చేయాలి. దావీదు అంటాడు, ఏమంటాడు? నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినడలా ప్రభువు నా మనవి ఆలకింపకపోవును. దేవుడు రమ్మన్నటువంటి విధానం ఇది. నీకు జవాబు రావాలన్నప్పుడు, నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి జవాబు పొందుకోవాలన్నప్పుడు, నీ సమస్యలు వన్ షాట్లో 4-5 నీ మీదకి వచ్చినప్పుడు, ఉక్కిరి బిక్కిరి అయినటువంటి టైంలో, జవాబు రాదు అనేటువంటి టైంలో నువ్వు ఉన్న టైంలో నీవు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఏ రీతిలో నువ్వు వెళ్ళాలి? దావీదు చెబుతున్నాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినడలా ప్రభు నా మనవి వినకపోవును. లక్ష్యము చేయనటువంటి రీతిలో పాపమును తీసివేసుకున్నటువంటి వాడుగా, పాపాన్ని మనం పక్కన పెట్టినటువంటి వారిగా, పాపాన్ని మనం కక్కినటువంటి వారిగా, కక్కటం అనేటువంటిది క్రైస్తవ జీవితంలో చాలాసార్లు అది కక్కుతున్నాం, మరలా దాని దగ్గరికి వెళ్ళేటువంటి వారిగా ఉంటున్నాం. గ్రహించండి ప్రియమైన వారు, పాపమును విషయంలో మనము అలాగుండకూడదు. ఎరిగి ఎరిగి తప్పు, అలాగనే మరలా 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 అదే పాపమును దేనికి పోల్చారు? అది కుక్క తన వాంతికి ఆశపడినట్లుగా, పంది ఆ యొక్క బురదలో పొర్లునట్లుగా, దేవుని యొక్క బిడ్డలుగా ఆ పాపము విషయంలో మనం అలాగను వెళ్ళేటటువంటి వారిగా మనము దేవుని దగ్గరికి వెళ్ళాలనేటువంటి విధానము, మామూలుగా అన్యులెట్టి వాళ్ళు వెళ్ళేటువంటి విధానము వేరు. వాళ్ళ దగ్గరికి వెళతారు. మనము వెళ్ళేటువంటి దేవుడు సజ్జుడేటువంటి దేవుడు, జవాబులు ఇచ్చేటువంటి దేవుడు, మాట్లాడేటువంటి దేవుడు, నువ్వేమన్నో ఎరిగినటువంటి దేవుడు, నీ అంతరంగం ఎరిగినటువంటి వాడు ఆయన. నీ పుట్టుక ఎరుగు, నీ యొక్క గిట్టుక ఎరిగినటువంటి వాడు ఆయన. సమస్తము ఎరిగినటువంటి వాడు. ఆయన దగ్గరికి వెళ్ళాల్సినటువంటి విధానము, నీ యొక్క సహోదరునికి నీ మీద ఏమన్నా విరోధముగా ఉన్నట్లయితే నువ్వు సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత నీది. నీ హృదయంలో పాపమును నువ్వు పెట్టుకున్నప్పుడు దానిని లక్ష్యము చేసినడలా నా ప్రభువు నా ప్రార్థన వినడు. కాబట్టి నేను ప్రభువు దగ్గరికి వెళ్ళేటప్పుడు నా పాపమును నేను తీసివేసుకోవాలి, నా పాపమును నేను కక్కివేయాలి, ప్రభు దగ్గర నేను ఒప్పుకోవాలి, ప్రభు దగ్గర నేను సరి చేసుకోవాలి. దేవుని దృష్టిలో యథార్థ హృదయంతో నేను అక్కడికి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ ఈ యొక్క యెహోషాపాతు ఎలా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఎలాంటి ప్రార్థన ఎక్కడ చేస్తున్నాడు చూడండి, ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు. మా పితరుల దేవా యెహోవా, ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్ని జనుల రాజ్యం ఏలువాడవు నీవే, బాహుబలము గల. చూడండి దేవుని ఎలా ప్రైజ్ చేస్తున్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళి చెప్తున్నాడు, ఫ్రమ్ ద బిగినింగ్, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు,
అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీ బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్ను ఎదిరించడానికి ఎవరికి బలము చాలదు. దేవుడిని ఇలాగున చెప్తున్నాడు. దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క గ్రేట్నెస్ని అలాగన పొగుడుతున్నటువంటి వాడుగా, అంటే దేవుని అలా ప్రేజ్ చేస్తున్నటువంటి వాడుగా, ఉండట్టుగా దేవా నువ్వు పరాక్రమం గలటువంటి దేవుడవు, సమస్తాన్ని క్రియేట్ చేసింది నువ్వే, సమస్తాన్ని రూల్ చేస్తున్నటువంటిది నీవే, నీకు ఎదురుగా ఎవరు కూడా నిలబడలేరు, వారికి వాళ్ళ వల్ల కాదు. చూడండి, నీ జనరేటర్లు ఎదుటి ఈ దేశపు కాపురస్తులు తోలివేసి అబ్రహాము యొక్క సంతతికి శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. చూడండి, ఇది ఎక్కడ చెబుతున్నాడు? దేవుని సన్నిధిలో. అక్కడికి వెళ్ళి సొలొమోను కట్టించే టెంపుల్ దగ్గర అక్కడ యెహోషాపాతు చెబుతున్నాడు. దేవుని యొక్క మందిరం దగ్గరికి వెళ్ళాడు. భవిష్యత్ అంతకుముందు మనం పాస్ట్లో మనం చూస్తే సొలొమోను డెడికేట్ చేసినప్పుడు ఏం చేశాడు? ఏం ప్రార్థన చేసినాడు? ఎలాంటి ప్రార్థన చేసినాడు? ప్రభువా, నీ జనరేటెడ్ వారి దగ్గరికి వచ్చినప్పుడు, వారి సమస్యల్లో వచ్చినప్పుడు, వాళ్ళ ఇబ్బందుల్లో వచ్చినప్పుడు, వారి యొక్క సమస్యల నుంచి నువ్వు బయట పడవేయటానికి వారి ప్రార్థనలు ఆలకించు ప్రభువా అంటాడు. వారిని నువ్వు బయటికి పడవేయి ప్రభువా. సొలొమోను డెడికేషన్లో మనం చూస్తాం. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచినాడలా అది దేవుడు చెప్పాడు. అక్కడ సొలొమోను కూడా అదే చెప్తాడు, అలాంటి మాటలే చెప్తాడు సొలొమోను. డెడికేషన్ టైంలో దేవుని యొక్క ఆత్మ సొలొమోను టెంపుల్ అంతా కూడా ఆవరించింది. అక్కడ సొలొమోను ఏ రీతిగా దేవుడిని, ప్రభువా నువ్వు ఇలా మా తర్వాత తరములేటటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వారి మనవలు మీరు అంగీకరించండి ప్రభువా అని చెప్తాడు. యెహోషాపాతు కూడా అలాగున దేవుని దగ్గరికి వెళ్ళేటట్టు వాడుగా అతను ఉన్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళేటట్టు వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆత్మ ఉన్నటువంటి దేవుడు నివసించేటువంటి ప్లేస్, అక్కడికి వెళ్ళేటట్టు వాడుగా ఉన్నాడు. మనము కూడా ప్రియమైన వారు దేవుని దగ్గరికి వెళ్ళేటట్టు వారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటట్టు వారుగా ఉండాలి. ఉపవాసాలు ప్రకటన చేసుకునే వారుగా మనం ఉండాలి. పాటించేవారుగా ఉండాలి. బయట చెప్పుకుంటాం కాదు, ఆరోగ్యం కోసం మనం చేసేటట్టు ఉపవాసం కాదు. నీవు ఫలానా సమస్యల్లో ఉన్నావు, బయట చెప్పుకోవాల్సిన రోజుల్లో సంఘాన్ని చెప్పండి, ప్రార్థన అవసరత కోరండి, కలిసి ప్రార్థనలో పాల్గొనండి. దేవుని యొక్క జయాలనేటువంటిది మనం చూడగలుగుతాం. మనమే ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుందాం. నీ యొక్క ప్రార్థన, నీతిమంతుల యొక్క ప్రార్థన బహుబలము కలిగినటువంటిది. నీతిమంతుల యొక్క ప్రార్థన, నీలో పాపము లేనప్పుడు, విశ్వాసులు అనేటువంటి వారిలో పాపము లేనప్పుడు ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళుతుంది. నీ సహోదరుడు, తోటి విశ్వాసి, మంచి ప్రార్థనాపరుడు దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి మనం కలిసి మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరతాయి. దేవుని యొక్క జవాబులు మనం పొందుకుంటాం. చాలాసార్లు మనం నిర్లక్ష్యం చేస్తాం. నేను కూడా చేసుకుంటానులే, నేను కూడా నా ప్రార్థన నేను చేసుకుంటానులే, మేమిద్దరం కలిసి చేసుకుంటాంలే. చేసుకోవచ్చు, తప్పు లేదు. అది ఒక ఫోర్స్ అనేటువంటిది వెళుతుంది. ఆ ఫోర్స్ 1, 2, 3, 4 ఒక నీతిమంతుడి యొక్క ప్రార్థన, ఒక విశ్వాస యొక్క ప్రార్థన, ఒక పాస్టర్ గారి యొక్క ప్రార్థన, విశ్వాసుల యొక్క కలయిక, వారందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసింది. వారి ప్రార్థన జరుగుతుండగానే దేవుడు పేతురుని తెచ్చి వాళ్ళ ముందు పెట్టినట్టు వాడికి ఉన్నాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ప్రేయర్. దేవుడు సంఖ్యల నుంచి తొలగించేటువంటి దేవుడు, బంధకాలను దేవుడు తెంచేటువంటి దేవుడు, కట్టబడినటువంటి గోడలను దేవుడు కూల్చేటువంటి దేవుడు. ప్రార్థన చాలా ముఖ్యమైనటువంటిది. ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలటువంటిది. కొంతమంది ప్రార్థన చేయటం రావటం లేదు, ఇంకా తూ అనేటువంటి ప్రార్థనలో ఉన్నారు. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన నేర్చుకోండి. గంటల తరబడి ప్రార్థన చేయండి. తర్వాత ఏమొస్తుంది అనేటువంటి రీతిలో ఆలోచన చేస్తారు. ప్రార్థనలు సిగ్గుపడతా ఉంటారు కొంతమంది. నేను నోరు తెరుము, దానిని బాగా తెరుము, దాన్ని నేను నింపుతాను. నువ్వు నోరు తెరవాలి. నువ్వు హృదయాన్ని అలాగన క్రోమరించుకోవాలి. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రార్థన అవసరత
ఒక వ్యక్తితో మాట్లాడేట రీతిలో నువ్వు దేవునితో మాట్లాడాలి. ఆ రెస్పెక్ట్, ఆ హానర్ దేవునికి ఇచ్చి, ఒక వ్యక్తి అంటే ఒక నార్మల్ వ్యక్తి అంటే ఒక దేవుడు అంటే వ్యక్తి అనేటువంటిది అంటే ఒక దేవునితో మాట్లాడుతున్నటువంటి రీతిలో నీ ముందు దేవుడు ఉన్నాడు, ఆయనతో నువ్వు మాట్లాడుతున్నటువంటి రీతిలో మాట్లాడాలి. దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సృష్టికర్తైనటువంటి దేవుడు. హీ ద ఓమ్నిపోటెంట్, ఓమ్నిప్రెజెంట్, ఓమ్నిషియంట్ దేవుడు. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాల్సినటువంటి రీతిలో నువ్వు వెళ్ళాలి. ప్రార్థనలో కూడా ఏసిటిఎస్ చెప్తాం మనం, ఎడోరేషన్, కన్ఫెషన్, థ్యాంక్స్ గివింగ్ అండ్ సప్లికేషన్స్. ఎడోరేషన్, ఇక్కడ ఎడోర్ చేస్తున్నాడు. నువ్వు పరాక్రమ గలటువంటి దేవుడవు, నీ ముందు ఎవరు నిలబడలేరు. నువ్వు మా పితలైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడవు. నీవే వారికి ఈ భూమిని ఇచ్చినావు. అంజులైనటువంటి వారిని ఇక్కడ తరిమి పాలు తేనెలు కలిగినటువంటి ప్రవహించేటువంటి దేశాన్ని వారికి ఇచ్చినావు. మా పితరుల పక్షాన నువ్వు ఉండావు కదా, ఆ రోజున అలాగున వెళ్ళగొట్టినావు కదా. అంజులైనటువంటి వారు తను మెన్షన్ చేసేటువంటి విధానం కూడా చూడండి. అవతలాలు తన మీదకి వచ్చినప్పుడు అతను ప్రార్థన చేసేటువంటి అన్యులైనటువంటి వారికి కూడా, వారిని కూడా నువ్వే కదా రాజ్యం చేసేటువంటిది. ఆ పాయింట్ అనేటువంటిది, వారిని రూల్ చేసేటువంటిది నువ్వే కదా, వారిని అలా పెడుతున్నావు. మనకు కూడా ప్రియమేట్ వాళ్ళ రాష్ట్రాల్లో దేశం మీద ఈ యొక్క పరిపాలకులైనటువంటి వాళ్ళు దేవుడు ఎస్టాబ్లిష్ చేసిన, దేవుడు వారిని నియమించినాడు. సో వారికి మించినటువంటి వాడు దేవుడు. సో మనం చేయాల్సినటువంటిది అధికారులకు లోబడాలి. బట్ మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం ఎత్తిపట్టి వారిని నియమించింది నువ్వే కదా ప్రభువా. మరి ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు పెడుతున్నారు, ఇలాంటి హెరాస్మెంట్స్ అనేటువంటి జరుగుతున్నాయి, ఇలాంటి పర్సిక్యూషన్స్ అనేటువంటి జరుగుతున్నాయి. నిశ్చిత్తం లేకుండా జరగదు కదా. నీకు మేము సబ్మిట్ చేస్తున్నాం ఈ విషయాలను, వారికి నెమ్మది దయచేయండి, వారికి సమాధానం దయచేయండి అని మన సహోదరులు, క్రైస్తవ సహోదరుల గురించి, పర్సిక్యూట్ జరుగుతున్నటువంటి ప్లేసుల్లో గురించి మనము ప్రార్థన చేసేటటువంటి వారిగా మనము ఉండాలి. చూడండి ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు, ఎడోరేషన్ చేస్తున్నాడు. దేవా మీరు ఉన్నతమైనటువంటి దేవుడు కదా. ఏదో దేవునితో మాట్లాడేటువంటి విధానము, వెళ్ళవలటువంటి విధానము కూడా మనం వెళ్ళాలి. దేవుని దగ్గర వెళ్ళేటువంటి భయము భక్తితో మనం వెళ్ళాలి. ఏదో ఎరా బాగున్నావా అనేటువంటి రీతిలో, ప్రభా అనేటువంటి రీతిలో అంటారు. యూ హ్యావ్ టు హానర్ హిమ్. హూ ఆర్ వి? ఎంతలో ఉండి అంతలో మాయమయ్యేటువంటి నీవు నేను. మనం దేవుని దగ్గరికి వెళ్ళాల్సినటువంటి విధానముతో మనం వెళ్ళాలి. ఆ భయము భక్తి, దేవుని సన్నిధిలో తగ్గింపు, నీ హృదయములో దీనత్వము కనపడాలి, నీ మనసులో దీన మనసు కనపడాలి. గర్వము కొంతమందికి బయట అంతా గర్వం చూపిస్తారు, దేవుని దగ్గరికి అలా అలా అంటాడు. ఇవన్నీ దేవుడు లెక్కిస్తాడు అంతా. నువ్వు లోకంలో బ్రతికేటటువంటి విధానం, అక్కడ ఆరాధన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగనా ప్రభా వందనాలు ప్రభా అంటే, బయటేమో మన ఇష్టం వచ్చేటు గర్వపు మాటలు, హెచ్చించుకునే మాటలు, దేవుడిని దుఃఖపెట్టేటువంటి రీతిలో బ్రతికేటటువంటి విధానం. దేవుని దగ్గరికి వెళ్ళి ఇలా బ్రతికాను ప్రభా నన్ను క్షమించంటే క్షమిస్తాడు. అలా కాకుండా మనం ఎలాగనే అలా బ్రతుకుతాం, ప్రభు దగ్గరికి వెళ్ళి ఇలా అలా అంటాం. నీ అంతరంగాలు ఉన్నటువంటి దేవుడు, నువ్వేమైనా బాహ్య రూపాన్ని చూసేటువంటి దేవుడు కాదు. నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క గర్వము, ఆ హెచ్చించుకుంటాం, తగ్గింపులేటువంటి విధానాన్ని అన్ని లక్ష్యము చేస్తారు దేవుడు. దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఉపవాసం ప్రకటించుకోండి. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ మీటింగ్ ఉంది, ఈ ఫోన్ వస్తుంది, ఉపవాసం ప్రకటించుకున్నావండి అంటాం. భార్య నువ్వు వస్తే ఆవిడ ఫోన్ చేస్తే, ఆవిడ ప్రార్థన చేస్తే నువ్వు వెళ్ళి ఫోన్ మాడుతూ ఉంటా. ఏంటది మన ప్రార్థన? కుటుంబానికి సంబంధించేటువంటి సమస్య కదా అది. అంత ఉపవాసం అంటే ఫుడ్ ఉండటం మాత్రమే కాదు, అన్నిటిలో ఉపవాసం ప్రకటించుకోవాలి. స్నేహితులైనటువంటి వారిని కలవకూడదు. ఆ రోజున అంటే మీటింగ్స్ మనం పెట్టుకోకూడదు, అపాయింట్మెంట్స్ ఇవ్వకూడదు, అపాయింట్మెంట్స్ తీసుకోకూడదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయాలి, అంతే. స్విచ్ ఆఫ్ చేసేయాలి, ఫోన్ పక్కన పెట్టుకోవాలి. పిల్లలైనటువంటి వారితో కూడా చెప్పాలి, కూర్చోండి ప్రార్థన చేద్దాం. పిల్లలకు ఆకలిస్తే కొద్దిగా పట్టాలి. భార్యాభర్తలు లేదంటే తల్లిదండ్రులు కలిసి కుటుంబముగా ప్రభు సన్నిధిలో కూర్చుని అలాగున మనము దేవుని సన్నిధిలో ఆ దీనమైనటువంటి మనస్సుతో తగ్గింపు కలిగేటువంటి వాడిగా ప్రభు సన్నిధిలో కూర్చుని భయము భక్తితో ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. దేవుడు చూస్తున్నాడు నిన్ను,
ఆ భయం నీకు కలగాలి. కొన్నిసార్లు కాళ్ళ మీద కాలు వేసుకుని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఉపవాసం ప్రకటన చేసుకున్నామండి. మంచం మీద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఉపవాసం ప్రకటన చేసుకున్నామండి. నేను వెళ్తా కూడా ప్రార్థన చేస్తానండి. అదే ఉపవాసమా? నువ్వు వెళ్ళటం కూడా ఉపవాసంగా పెట్టుకోవాలి. నువ్వు వెళ్ళేటువంటిది ఉపవాసం, తినేటువంటిది ఉపవాసం, మాట్లాడేటువంటిది ఉపవాసం, ఫోన్ ఉపవాసము, అపాయింట్మెంట్స్ ఉపవాసము, ప్రతి విషయంలో ఉపవాసం ఉపవాసం ఉపవాసం. దేవుడు అన్నిటి కూడా లెక్క చేస్తాడు, చూస్తాడు. నీ భర్తకు తెలియదు, అది నీ భార్యకు తెలియదు, నీ బంధువులకు తెలియదు, నీ బిడ్డలు ఎట్టి వారు తెలుసు. కానీ గాడ్ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నువ్వు ఎలాంటి ఉపవాసాలు చేస్తున్నావు? దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమైన వాళ్ళ అలాగ మనం పాటించాలి. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనం అలాగున తగ్గింపు, దీనత్వము, ఉపవాసం అన్నిటిలో కూడా, ప్రతి విషయంలో కూడా ఉపవాసాలు ప్రకటన చేసుకుని ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అలా కూర్చుని ఆ యొక్క హృదయపూర్వకముగా నీ భారం అంతటిని కూడా ప్రభు మీద నువ్వు పెట్టు. నీ భారం అంతటిని కూడా ప్రభు మీద పెట్టు. సంఘము అంతా కలిసి అలాగ మనం ప్రార్థన చేయాలి. ఈ దినాల్లో మనకి సమస్యలు లేవు కాబట్టి ఎవ్వరు కూడా ప్రార్థనకు రారు. ఆదివారం ఒక్కటే వస్తారు. ఆదివారం ఒక్కటే ప్రార్థన. ఒక్క ఆదివారమే మీ పరలోకంలో కూర్చోండి, రిమైనింగ్ డేస్ అంతా కింద కూర్చోండి నరకంలో. ఆదివారం ఒక్కటే ప్రార్థన పరలోకం, రిమైనింగ్ డేస్ అంతా ఆత్మను అటు ఇటు కింద రౌండ్ వేయించండి. కొత్త బైబిల్ మందే. దేవుని సన్నిధికి 24/7 అక్కడ ఉండాలి. ఎంతకాలం? 2026 వరకా లేకపోతే 2036 వరకా? ఎంతకాలం? యుగములు ప్రభు సన్నిధిలో ఉండాల్సింది నువ్వు. అంటే మేము ఉద్యోగాలు చేయకూడదండి, పిల్లల స్కూల్కి పంపకూడదండి, ఇవన్నీ చెయ్యాలి. దేవుడు ఆ భారం ఇచ్చాడు. పెంచాల్సినటువంటి బాధ్యత, కష్టపడాల్సినటువంటి బాధ్యత, ఉద్యోగాలు చేసుకునేటువంటి బాధ్యత, ఆల్ నైట్ ప్రేయరు, లేకపోతే శనివారం ప్రార్థన. దగ్గరలో ఉండేటువంటి వారు దూరంగా 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు కష్టం అవ్వచ్చు. దగ్గర ఉండేటువంటి వారికి ఏంటి సమస్య? ప్రార్థన రావడం అంటే మనలో ఆ నెగ్లిజెన్స్ అనేటువంటిది, ఆ స్పిరిట్ కనపడదు. నాకు ఒక పాస్టర్గా నేను ఆఫ్టర్ ఆల్, నాకు మీరు చూపించినా చూపించిపోయినా పెద్ద ప్రాబ్లం కాదు. హీ ఈజ్ సీయింగ్ యువర్ హార్ట్. నీ నెగ్లిజెన్సు, నీ ఒబీడియన్సు, నీ దీనత్వము, నీ యొక్క ప్రైడ్ అనేటువంటిదో, లేకపోతే లోబడతం అనేటువంటిదో, నీ హెచ్చించుకోవటం అనేటువంటిదో, హీ ఈజ్ లుకింగ్ ఇన్ టు యువర్ హార్ట్. దేవుడు చూస్తున్నానేటువంటి భయము మనకు ఉండాలి. ఇతరులకి భారం ఉంది, ఇతరుల సమస్యలు ఉంది. ఒక సహోదరుడు, ఒక సహోదరి, వారికి సమస్య, నీకే భారం లేదు, నువ్వంతా బాగున్నావు దేవుని దయ వల్ల. వారి భారాన్ని నీ భారంగా తీసుకో. దేవుడు చూపించాడు కదా. దేవుడు ఎందుకు శిలువ మీద ఎక్కాడు? నీ పాప భారము నా పాప భారం మోయటానికే కదా ప్రభు ఎక్కారు అక్కడ. మరి తోటి సహోదరుడు భారంతో ఉన్నప్పుడు, తోటి సహోదరుడు సమస్యలతో ఉన్నప్పుడు, తోటి సహోదరుడి విషయంలో నువ్వేదో అర్థం చేసుకున్నప్పుడు, నీతో అతను మాట్లాడినప్పుడు, అతని హృదయంలో ఉన్నటువంటి భారాన్ని నువ్వు తీసుకోవాల్సినటువంటి బాధ్యత క్రీస్తు యొక్క శిష్యుడిగా నీ మీద కూడా ఉంది కదా. అది మనము కలిసి ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. ప్రార్థనను దయచేసి మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఇంట్లో చేసినటువంటి ప్రార్థన ఒకటి. దేవుడు ఎందుకు సంఘానికి ఆదివారం వెళ్ళమని చెప్పాడు? దేవుడు కొత్త సంఘము, నూతన సంఘము దగ్గర నుంచి మనం చూస్తున్నాం. ప్రవక్తలు ఎట్టి వారితో దేవుడు ప్రవక్తలు ఎట్టి వారి ద్వారా దేవుడు చెప్పించినాడు. ఈ పండుగలు జరుగుతూ ఉంటాయి. కుటుంబము సమేతము దేవుని ఆలయానికి వెళ్ళండి. కిలోమీటర్లు ప్రయాణం చేసేటట్టు వారు రాత్రులు పగలు దేవుని చూడటానికి తూర్పు దేశ జ్ఞానులు ఎట్టి వాళ్ళు ఎందుకు వెళ్ళారు అంత దూరం? రాత్రులు పగలు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు కదా. వాళ్ళు ప్రయాణం స్టార్ నడిపించింది అంతా కూడా రాత్రులే కదా. వాళ్ళు అదే టైంలో ప్రయాణం చేసినారు కదా. దేవుడిని చూడటానికి, దేవుని సన్నిధికి వెళ్ళటానికి, దేవుని దర్శించుకోవటానికి దేవుడు ఆలయం అనేటువంటి దాన్ని మనం పెట్టినాడు కదా. సంఘముగా మనల్ని ఏర్పాటు చేసినాడు కదా. మెంబర్స్గా మనం ఉన్నాం కదా. ఒక ఆలయాన్ని దేవుడు మనకు ఇచ్చినాడు కదా. ప్రభు సన్నిధికి మనము
సంఘములో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్లో ప్రిమిట్ వాళ్ళారా ఇన్వాల్వ్ అవటం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటిది. టయానికి మనం రావాలి. డిసిప్లిన్ కలిగినటువంటి వారిగా మీరు ఉండాలి. దేవుని యొక్క ఆలయానికి రావాలి. ఆదివారము టయానికి ఉండాలి. ఆదివారము అన్నిట్లో యాక్టివ్గా ఉండాలి. బుధవారం మీరు ఉద్యోగాల్లో ఉంటారు. శనివారం మీరు ఖాళీగా ఉంటారు. శనివారము ప్రార్థనలకు వచ్చేవారిగా ఉండాలి. నేను 30-40 కిలోమీటర్ల గురించి చెప్పట్లా. సరౌండింగ్ దగ్గరలో ఉండేటట్టు వాళ్ళు మీకు ఆ భారం ఉండట్లయితే, ఆఫీస్ భారం ఉంది కాబట్టి ఆఫీస్ అంటారు. మీకే కొన్నిట్లో మీరు ఏమై ఉన్నారో మీరు తెలియట్లా. మీ సిచ్యువేషను ఎందుట్లో మీరు ల్యాక్గా ఉన్నారో మీకు తెలియట్లా, పట్టించుకోవట్లే వాటిని. మీరు ఆ విషయాలను మీరు పక్కన పెట్టేస్తున్నారు. ఆఫీస్ వర్క్ అంటున్నారు, వాళ్ళ వర్క్ అంటున్నారు, వీళ్ళ వర్క్ అనుకుంటున్నారు. మీ ఆత్మలో మీరు ఎక్కడ జారిపోయినారు? మీ ఆత్మలో ఎక్కడ మీరు పడిపోయినారు? ఎక్కడ దిగజారిపోయినారు? దేవుని యొక్క దీవెనలు ఎందుకు ఎక్కడ రాకుండా ఆగిపోతున్నాయి? ఆ బ్లెస్సింగ్స్ని మీరు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? బ్లెస్సింగ్స్ పొందుకోలేటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. బ్లెస్సింగ్స్ లేవు మీ జీవితంలో. కాబట్టి నేను వాటిని పొందుకోవాలి. లోకానుసరైనటువంటి వాటిని పక్కన పెట్టి ప్రభు సన్నిధికి వెళ్ళి ఆ దేవుడిచ్చేటువంటి దీవెన నేను పొందుకోవాలి అనేటువంటి ఆశ వచ్చినప్పుడు మనం వస్తాం. దేవుని సన్నిధిని నెగ్లెక్ట్ చేసేవారిగా మనం ఉన్నాం. శనివారం ఆ ఉపవాస ప్రార్థన, మన ఆల్ నైట్ ప్రార్థన ఒకటి ఉంటుంది. మంత్లీ ఒక్క ప్రార్థనకి రావడానికి కూడా నెగ్లిజెన్స్. నా గురించి కాదు, నేను అందుకని చెప్పట్లా మీకు. నేను చేయవలసినటువంటిది, నేను మెసేజ్లు ఇవ్వాల్సినటువంటిది, ఆల్ నైట్ ప్రేయర్ అనేటువంటిది సహోదరుడు మధుకర్ మీకు పంపిస్తున్నాడు. అది మీరు చూసి కూడా ఆల్ నైట్ ప్రేయర్ ఉందనేటువంటి తెలుసు కూడా మీ బంధువులకో మీ ప్రియులకో మీకు మీ సమస్యలను కూడా ఆ యొక్క టైర్డ్నెస్ గురించో, లేకపోతే శనివారం అందరూ ఖాళీ ఉంటుంది, ఆ టైర్డ్నెస్ గురించో లేకపోతే నెగ్లిజెన్స్ని బట్టో దేవుని సన్నిధికి వచ్చి సంఘం యొక్క భారము, సహోదరుల యొక్క భారాన్ని కొన్ని గంటలు యేసువారు అన్నారు. ఏమన్నారు శిష్యులైనటువంటి వారితో? ఆయన అక్కడ కొంతసేపు కూడా మీరు వెయిట్ చేయలేరా? కొంతసేపు కూడా మీరు కనిపెట్టలేరా? దేవుడు అక్కడ ప్రార్థన చేసినకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఇక్కడ నిద్రపోతున్నారు. యేసువారు అన్నటువంటి మాట అదే కదా. డిమేట్ గమనించండి. దేవుని యొక్క బిడ్డలుగా మనము భారాలు మోసుకునేటట్టు వారుగా ఉండాలి. మనం కలిసినప్పుడు బ్రదర్ అలాగన సిస్టర్ ఆ మాటలు ఈ మాటలే కాదు. వారికి ఆ సమస్య ఉన్నది, లేదంటే సంఘానికి వచ్చినప్పుడు ఆ ప్రేయర్ పాయింట్స్ వస్తుంది. ఆ భారం అది వ్యక్తపరుస్తారు. ఆల్ నైట్ ప్రార్థనలో కూర్చుని ఎవరి పాయింట్ వాళ్ళు చెప్తారు, ఎవరి భారం అది చెప్తారు. పాయింట్స్ అంటే వేరు, ప్రేయర్ పాయింట్స్ అనేటువంటిది భారాలు. వీటిని దాన్ని మనం తీసుకుని అంతకుముందు 9 నుంచి 4-5 గంటల దాకా ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు మరలా నెక్స్ట్ సండే కదా అనేటువంటి రీతిలో 7:30 దగ్గర నుంచి 11:30 వరకు 4 hours చేస్తున్నాం. లేకపోతే 12 దాకా వెళ్తుంది. నెక్స్ట్ డే సండే కాబట్టి మా దాన్ని కూడా మరలా మనం ఫ్రైడేనో ఏ రోజు కావాలంటే ఆ రోజు మనం మార్చుకోవచ్చు, ఫ్రైడేనో సాటర్డేనో. కానీ దాన్ని మన చేతిలో పని, అది ఇంపార్టెంట్ కాదు. మనము వచ్చేటువంటిది ముఖ్యమైనటువంటిది. కొన్ని గంటలు ప్రభుతో విశ్వాసుల యొక్క కలయిక కలిసి ప్రార్థన చేసేటువంటి విషయంలో ప్రిమిట్ వల్ల మనం నెగ్లెక్ట్ చేస్తున్నట్లయితే మన యొక్క ఆత్మలో మీరు అంచనా వేసుకోండి. దేవుడు ఏ రీతిలో మిమ్మల్ని ఎస్టిమేట్ చేస్తున్నారు, ఏ రీతిలో మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడు. దేవుని యొక్క బిడ్డలుగా దేవుని దగ్గరికి వచ్చేటువంటి విధానంతో మనం రావాలి. దేవుని దగ్గరికి తగ్గింపునటువంటి వారుగా, ఉపవాసాలు ప్రకటించుకున్నటువంటి వారుగా వెళ్ళినప్పుడు తను చేసేటువంటి విధానం, తను దేవుని అడోర్ చేసేటువంటి వాడిగా ఉన్నాడు. దాని తర్వాత మనం చూసినట్లయితే పాయింట్స్ చెబుతున్నాడు. మీరు 10వ వచనం చూడండి ఒకసారి.
నిర్మూలము చేయక వారిని మీరు వద్దన్నారు కాబట్టి మా వాళ్ళు ఆపారు దేవా. సిచ్యువేషన్ చెబుతూ తర్వాత మాట్లాడేటువంటి విధానం చూడండి. మాకు శక్తి చాలదు, వీఆర్ హోప్లెస్, మాకు తోచదు, నీవే మాకు దిక్కు, నీవే మాకు ఆధారము, మా వల్ల కాదు, మాకు శక్తి లేదు, వీఆర్ హోప్లెస్, మేము హెల్ప్లెస్, మా వల్ల కాదు. చాలాసార్లు మన జీవితంలో మన బోస్టింగ్ ఎక్కువ ఉంటుంది. బోస్టింగ్, ప్రార్థనలో బోస్టింగ్ ఉంటుంది. దేవుడిని అడోర్ చేసేటువంటి విషయంలో ఉండాలి. అది నీకు నువ్వు అడోర్ చేసుకోకూడదు. ప్రార్థనలో కూడా బోస్టింగ్, మాకు శక్తి చాలదు, మేము శక్తిహీనులం ప్రభా, మా వల్ల కాదు ప్రభా, ఈ సిచ్యువేషన్ నుంచి మేము బయటపడలేము ప్రభా, మీరు మనుషులను నమ్ముకోవద్దని చెప్తున్నారు కదా, దేవాది దేవుడు మిమ్మల్ని నమ్ముకుంటున్నాం, మాకు కెపాసిటీ లేదు ప్రభా, మేము జయాలు మీరు ద్వారానే పొందుకుంటాం, మా వల్ల ఒక మానవ శక్తి చేత మేము జయాలు చూడలేము ప్రభా, మాకు సహాయము లేదు ప్రభా, మా వల్ల కాదు, ఈ యుద్ధములో మాకు జయము రాదు, ఎందుకంటే మేము హెల్ప్లెస్ ప్రభా, మేము శక్తిహీనులము ప్రభా, మా వల్ల కాదు, మేము ఏమాత్రము వారిని చూస్తే 1:3 రేషియోలో ఉన్నారు ప్రభా, మా వల్ల కాదు ప్రభా, మా పని అయిపోయింది, మాకు ఈ టైంలో మీరే మాకు దిక్కు, మీరే మాకు సహాయము, మీ దగ్గరికి వచ్చినాం ప్రభా. ప్రియమైన వారా, దేవుని దగ్గరికి నాకు కెపాసిటీ లేదు ప్రభా అని కన్ఫెషన్ చేస్తున్నటువంటి వాడిగా అతను ఉన్నాడు. నా వల్ల కాదు, మేము చేయలేము, మాకు వేరొక దిక్కు నుంచి మాకు సహాయం అనేటువంటిది లేదు ప్రభా, కాబట్టి మీరు మాకు సహాయము చేయాలి, మీరే మాకు దిక్కు ప్రభా. చూడండి ఎలాంటి ప్రార్థన, బోస్టింగ్ అనేటువంటిది లేదు, ఆ హ్యూమిలిటీ చూస్తున్నాం, ఆ దీనత్వాన్ని చూస్తున్నాం, ఆ తగ్గింపు అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. నీవే మాకు దిక్కు అని ప్రార్థన. యోధా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని, అప్పుడు జవాబు అనేటువంటిది వచ్చింది. నీ జీవితంలో జవాబులు రాదు అనేటువంటి క్వశ్చన్ లేదు. ఒక క్రీస్తుని వెంబడించేటువంటి వాడవుగా నువ్వు వెళ్ళవలసినటువంటి రీతిలో నువ్వు వెళ్ళినప్పుడు, చేయవలసిన రీతిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, తగ్గించుకోవాల్సిన రీతిలో నువ్వు తగ్గింపు చేసుకున్నప్పుడు, పాపాన్ని కక్కివేసినప్పుడు, దేవునితో కమిట్మెంట్ చేసినప్పుడు, దేవునికి నువ్వు సబ్మిట్ చేసుకున్నప్పుడు, నీ జీవితాన్ని పూర్తిగా సరెండర్ చేసుకున్నప్పుడు ఇమ్మీడియట్గా దేవుడి నుంచి నీకు ఆన్సర్ అనేటువంటిది, దేవుడే మనకు ఆధారము, దేవుడే మనకు జవాబు. ప్రభు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ప్రియమైన వారా, దేవుడు గాడ్ విల్ ఓపెన్ ద డోర్స్. వెళ్ళవలసినటువంటి రీతి మనం నేర్చుకోవాలి, వెళ్ళవలసినటువంటి విధానం మనకు కావాలి. అది నేర్చుకుని ప్రభు దగ్గరికి వెళ్ళి మనము కలిసి, తనొక్కడే ప్రార్థన చేయాల, యోధా వారందరితో కూడా ఉపవాసాన్ని ప్రకటన చేస్తారు. తర్వాత మనం చూస్తే ప్రియమైన వారా, అతను ఆ రీతిలో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే దేవుడు ప్రవక్తను పంపించినాడు. తను చెప్పేటువంటి మాట చూడండి, ఏం చెప్తున్నాడు? భయపడకుడి, జడయకుడి, భయపడకుడి అనేటువంటిది బైబిల్ గ్రంథంలో 54 సార్లు, జడియకుడి అనేటువంటిది సుమారు 60 సార్లు అనుకుంటా ఉంటుందండి. 54 సార్లు భయమొద్దు, జడియాల్సిన అవసరం లేదు, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. మీ పోరాటాలు నేను చేస్తున్నాను. నేను ఐటీలో సూపరు, బైటీలో సూపరు, సివిల్లో సూపరు, టీచర్గా సూపరు, బిజినెస్ మ్యాన్గా సూపరు, నథింగ్. దేవుడు నీకు ఇస్తాడు ఆ జ్ఞానాన్ని, దేవుడు నీకు ఆ తలంపిస్తాడు. నువ్వు తగ్గించుకున్నప్పుడు, నేను నథింగ్ ప్రభా అన్నప్పుడు దేవుడు నీకు ఆ జ్ఞానం ఇస్తాడు. నీకు వచ్చేటువంటి ఐడియాసు, అమోఘమైనటువంటి ఐడియాస్ దేవుడు ఇస్తాడు, అమోఘమైనటువంటి టెక్నాలజీని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, అమోఘమైనటువంటి ఆ ఆలోచనను, ఆ డిజైన్స్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆర్కిటెక్ట్స్ చాలామంది, ఐఫిల్ టవర్ నిర్మించేటువంటి వాళ్ళు
వాళ్ళ గురించి చూస్తే వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క జవాబులు వచ్చినాయంట. వాళ్ళకి దేవుని యొక్క ఆలోచనలు వచ్చినాయి. మన యొక్క బ్యారేజీ సర్ ఆర్థర్ కాటన్ అలాంటి వారు అందరూ కూడా చేసినప్పుడు, ఆ పనులు చేసినప్పుడు, పబ్లిక్ కోసం చేసినప్పుడు, సైంటిస్టులు అటువంటి వాళ్ళు చేసినప్పుడు దేవుడు వారికి తన యొక్క జ్ఞానాన్ని దేవుడు వారికి అనుగ్రహించినాడు. నీవు చేసేటువంటి పనుల్లో దేవుని యొక్క జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. నీకు దేవుని యొక్క ఆలోచనలు దేవుడు ఇస్తాడు. ఇది ఇక్కడ ఎక్కడ లేదు ఈ టెక్నాలజీ అనాలి బయట వాళ్ళు. అబ్బా ఈ డిజైన్ ఎవరు అవ్వలేదే, ఇంత సింపుల్గా అయిపోయింది డిజైను అని బయట వాళ్ళు అనాలి. అలాంటి డిజైన్స్, అలాంటి టెక్నాలజీ అనేటువంటి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మనము దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగినట్లయితే ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, యు డోంట్ వర్రీ, భయపడకుడి, జడియకుడి. యుద్ధం చేసేటువంటిది మీరు కాదు, దేవుడే దీనిని దేవుడే జరిగిస్తాడు. దీనిని నమ్మాలి ప్రియమైనటువంటి వాళ్ళారా. మనం దీనిని నమ్మాలి. మనం దేవుడే నాకు ఆశ్రయము దుర్గమును, దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము, అభయమేపుడానందమానందమానందమాగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. దేవుడే మనకు ఆశ్రయము, దేవుడే మనకు దుర్గము. మనం నమ్ముకున్నటువంటి మన దేవుడు మన సహాయకుడు, జవాబులు ఇచ్చేటువంటి దేవుడు. మనం ఓన్లీ ఏంటంటే నేర్చుకోవాల్సినటువంటిది ప్రభు దృష్టి దగ్గరికి ప్రభువునే మనం దృష్టించాలి. ప్రభు దగ్గరికి వెళ్ళాల్సినటువంటి విధానం నేర్చుకోవాలి. వెళ్ళేటువంటి విధానంలోనే చాలాసార్లు రాంగ్స్ అనేటువంటి జరుగుతూ ఉంటాయి. అందుకనే జవాబులు రావట్లా. ఎలా వెళ్ళారు ఆ ప్రజలు, ఎట్టి వాళ్ళు నినివే ప్రజలు ఎలా వెళ్ళారు? ఆ ఎస్తేరు టైంలో ఉపవాసముతో అందరూ కూడా గోని పట్ట ధరించుకొని, తల మీద బూడిద వేసుకుని, పశువుల దగ్గర నుంచి రాజు వరకు అందరూ కలిసి ఉపవాసం ఉన్నారు. సంఘము నాయకుల దగ్గర నుంచి చిన్న పిల్లల వారి వరకు అందరము కలిసి, ఆ రోజు వచ్చినటువంటి వాళ్ళు కాదు చెప్పేటువంటిది, అందరము కలిసి ఆదివారము పండుగ దినాల్లో మన మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అందరూ కలిసి ఆల్ నైట్ ప్రార్థనలో అలా కలిసి మనము ఇష్యూస్ విషయంలో ప్రార్థన చేస్తే తగ్గించుకునే రీతిలో, పాపమును కడుక్కునేటువంటి రీతిలో కడుక్కుని వదిలిపెట్టవలసిన రీతిలో మనం వదిలిపెడితే ఎన్ని ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తాడు. అలాగన నిండిపోతాయి దేవుని యొక్క బ్లెస్సింగ్స్. మీరు అనుకుంటున్నారు ఇదే బ్లెస్సింగ్ అనుకుంటున్నారు, ఇదే దీవెనలు అనుకుంటున్నారు, ఇదే సమాధానం అనుకుంటున్నారు, ఇదే గొప్ప బ్రతుకు అనుకుంటున్నారు. నో 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 నో. మనం బ్రతికేటువంటిది నాట్ 1% కూడా దేవుని యొక్క కెపాసిటీకి దగ్గరగా మనం బ్రతకట్లేదు. ఆ దీవెనలో పొందుకున్నటువంటి రీతిలో మనం లేము. యూదులకు మరొక దిక్కు నుంచి సహాయం వచ్చింది. అక్కడ నినివే ప్రజల మీద ఉన్నటువంటి ఆ యొక్క శాపం అనేటువంటి దానిని దేవుడు రాజేటువంటి ఆ కోపాన్ని దేవుడు ఒక్కసారి దానిని మరల్చుకున్నారు. మానుకొనగా చూసి కీడు చేయక ఏం చేశారు? నినివే వారు చెడు నడతల్లో నుంచి మానుకున్నారు. చెడు నడతలు మనం మానుకున్నప్పుడు దేవుని యొక్క కార్యములు మన జీవితంలో జరుగుతాయి. చెడు నడతల్లోనే మనం ఉండట్లయితే వాళ్ళకు వచ్చే దీవెన నీకు వస్తుంది, అంతే. పెద్ద దీవెన ఏమి ఉండదు. చెడు నడతలు మాని ప్రభు దగ్గరికి వచ్చే విధానంలో మనం వచ్చి తగ్గించుకుని దీనులుగా, గర్వము ఉండదు మనలో చాలామందిలో, కానీ కొన్ని పాయింట్లో బయటపడతా ఉంటుంది. తగ్గింపు ఉండదు.
తగ్గించుకునేటువంటి రీతిలో ఉండాలి. అన్నిట్లో తగ్గింపు ఉండాలి మనలో. అలా గనక మనం వచ్చినప్పుడు దేవుడు తన వాక్యాన్ని మనకు భయపడకుడి, జడియకుడి, రేపు జరగబోయేటువంటి యుద్ధంలో మీరు కాదు చేసేటటువంటి ఆ యుద్ధము, దేవుడే దానిని జరిగించిన, దేవుడే దాన్ని జరిగిస్తాడు. చూడండి, వెంటనే సాగిలపడి సాష్టాంగపడ్డాడు. సాష్టాంగ నమస్కారం తను చేసినాడు. యోధా వారు యెరూషలేము వారు కూడా సాగిలపడి నమస్కరించింది. సాగిలపడి వాళ్ళు నమస్కరించినారు. మనము జవాబులు వచ్చిన తర్వాత హీరోలు అయిపోతాం అంతే. ఇక ఒక దీవెన వస్తుంది, అబ్బా అంతే. మళ్ళీ అక్కడ హెచ్చించుకోవడం వల్ల ఏమైపోద్ది, మనకి ఆత్మలో మనము వేవ్ భక్తి అయిపోద్ది. మన భక్తి అంతా వేవ్స్. ఇలా వెళతాం, తగ్గర నాయన అంటాడు, దిగుతాం, మరలా ప్రార్థన చేస్తాం, మరలా లేచిపోతాం. ఇంకా పైకి వెళ్తుంది. బంగారం రేట్లు పెరుగుతున్నాయి కదా, ఎట్లా పైకి వెళ్తుంది. తగ్గు అంటాడు, మళ్ళీ దేవుడు అక్కడ పడేస్తాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, మైనస్లోకి వెళ్తుంది. నాట్ 10లోకి వెళ్తుంది, -10. ఈసారి ఎక్కడికి వెళ్తుంది, 20, 30లోకి వెళ్తుంది. స్టెప్ బై స్టెప్ దేవుడు కరెక్ట్గా దేవుడు ఒకేసారి 100లో వేయడు. ఆయన ప్రేమ అదే ప్రాబ్లం మనకి. 20లోనే వేస్తాడు, లేకపోతే 11, 12లో వేస్తాడు దేవుడు. జవాబు అనేటువంటిది వచ్చింది, సాష్టాంగం అనేటువంటిది. ఇక్కడ ఈ యొక్క ప్యాసేజ్లో మనం ఏం చూస్తామంటే, దేవుని మీద ఆధారపడినట్లయితే, దేవుని సన్నిధికి మనం వెళ్ళినట్లయితే, దేవుడు తన యొక్క వాక్యాన్ని, తన యొక్క ప్రవచనాన్ని, తన యొక్క ప్రామిస్ అనేటువంటి దాన్ని దేవుడు మనకి ఇస్తాడు. వీళ్ళు నెక్స్ట్ డే దేవుడు చేసి వీళ్ళ యొక్క బ్యాచ్ కూడా చేసేటువంటిది ఏంటంటే, వాళ్ళు వెళ్ళినటువంటి విధానం చూడండి, మీరు ఎంత చక్కగా వెళ్తారో. వాళ్ళు 21వ వచనం, మరి అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత స్తుతించుటకు గాయకులు ఏర్పరిచి, ఎక్కడికి వెళ్తున్నారంటే వీళ్ళు యుద్ధానికి వెళ్ళేటట్టు వారికి ఉన్నారు. యాక్చువల్గా ఆ యొక్క లోయ అంట డెడ్ సీకి 2000 feet డౌన్ ఉంటుందంట. ఆ లోయ ఎప్పుడో హిస్టరీలో ఎర్త్క్వేక్ వచ్చిందంట. ఆ యొక్క లోయ అంత డౌన్లో ఉంటుందంట. ఆ ప్రజలెట్టి వాళ్ళు అక్కడ ఉన్నారంట. వీళ్ళు ఎన్గేదో అనేటువంటి ప్లేసు, అది క్లిఫ్ ఏరియా అంట. అటు పక్కన ఇటు పక్కన జోర్దాన్ వ్యాలీ అటు కనపడుతుంట పైనకి వెళ్తే. ఆ క్లిఫ్ ఏరియాలో నుంచి దేవుడు చెప్తున్నాడు, ఆ ఎన్గే దగ్గరికి వెళ్ళండి మీరు. అక్కడికి వెళితే కింద జయం ఎలాగిస్తానో మీరు చూస్తారు. ఆ క్లిఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సూటిగా ఉంటుంది కదా, కొన అంటారు కదా, ఇలా కొన ఊటీలో కూడా ఉంటుంది. ఆ కొన దగ్గరికి వెళ్తే మొత్తం వ్యాలీ, పెద్ద వ్యాలీ కనపడుతుంది ఊటీలో. ఇలాగనే ఇక్కడ ఎన్గేద్ అనేటువంటి ప్లేస్, అక్కడికి మీరు వెళ్ళండి. అరణ్యం అనేటువంటి అదంతా అరణ్యమే. అక్కడికి వెళ్ళండి, ఆ ప్లేస్, ఆ కొన దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు అక్కడ మాట ఇస్తే అక్కడ ఉన్నారు కదా, అక్కడ మీరు జయం ఎలాగిస్తారు నేను మీకు చూపిస్తాను. అక్కడికి వాళ్ళు వెళ్ళారు. తర్వాత జరిగినటువంటి విషయం చూడండి, వారి మీదకి మాటుగాండ్రను పెట్టి. చూడండి, ఒక్క దేవునికి మనం భయపడినట్లయితే, దేవుని యందు మనం విశ్వాసాన్ని దేవుని మీద ఫోకస్ చేసినట్లయితే, వెళ్ళవలసినటువంటి రీతిలో మనం వెళ్ళినట్లయితే, అది విశ్వాసముతో మనం ప్రార్థన చేసినట్లయితే, భయం అంతా కూడా పోయి ఏమవుతుందంటే సమృద్ధి అనేటువంటి దాన్ని దేవుడు మనకి ఇస్తాడు. సమృద్ధి బెరాక అయిపోతుంది అక్కడ లోయ. స్తుతి అనేటువంటిది, సమృద్ధి, స్తుతి అనేటువంటిది. ఆ స్తుతితో వాళ్ళు వెళ్ళినారు. దేవుడు ఆ యొక్క ఎంతకాలం దోచుకున్నారో చూడండి, 3 రోజులు దోచుకున్నారంట వాళ్ళని. చూడండి, కృతజ్ఞతలు చెల్లించినందున కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుటకు ఎన్ని రోజులంట, 3 రోజులు పట్టిందంట. దేవుని మాట విన్నాడు యెహోషాపాతు. యోధా ప్రజలెట్టి వారు విన్నారు. ఈ ఫస్ట్ సండే దేవుడు ఏం చెప్తున్నాడో మీరు కూడా ఆ రీతిగా మనం వినినట్లయితే, నేను చెప్పినట్లు నేను విన్నట్లయితే, సంఘముగా మీరు కూడా వినినట్లయితే, ప్రభు దగ్గరికి రావాల్సినటువంటి రీతిలో మనం వెళ్ళినట్లయితే, ఉపవాస దినాలు మనం ప్రకటించుకున్నట్లయితే,
ప్రభు సన్నిధిలోకి మనం ఆన్లైన్ ప్రేయర్స్ కానీ ఉపవాస దినాలు ప్రకటించుకుని అందరము కలిసి పిల్లల నుంచి పెద్దల వరకు ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసుకున్నట్లయితే ఫిజికల్ బ్లెస్సింగ్స్ అనేటువంటి వాటిని పక్కన పెట్టండి, ఆత్మానుసారముగా మనం సర్చ్ చేసుకుందాం, రిఫైన్ చేసుకుందాం. ఎక్కడ జారిపోయినాం, ఎక్కడ పడిపోయినాం, ఏ కోణంలో దేవునికి వ్యతిరేకంగా నువ్వు అడుగులు వేస్తున్నావు. ఆ స్కానింగ్ అనేటువంటిది నువ్వు ఒక్కసారి ప్రభుత్వంలో కూర్చుని ఇలాంటి ప్రేయర్స్లో మనం కూర్చుని అలా మనం స్కాన్ చేసుకున్నప్పుడు అర్థంలో వాక్యములో నీ యొక్క అంతరంగాన్ని నువ్వు చూసుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ స్థితిని, నీ పరిస్థితిని, నువ్వు ఎక్కడ జారిపోయినావు, ఎక్కడ డౌన్ఫాల్స్ నీలో ఉన్నాయి, ఇందులో నువ్వు ఎక్కడ ల్యాగ్గా ఉన్నావు, అది దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాటిని మనం సరి చేసుకున్నప్పుడు ప్రిమెట్ వాళ్ళరా 1 or 2 days అలా మనం సరి చేసుకుని ప్రభు సన్నిధిలో మనం కనుక సంఘం అంతా కూడా కలిసి ప్రార్థన చేస్తే పట్టుకుంటానికి ఆ దీవెనలు నువ్వు కోల్చుకుంటానికి, ఆ దీవెనలు సమకూర్చి ఒక ప్లేస్లో పెట్టుకుంటానికి ఎన్ని దినాలు కావాల్సి వచ్చింది వీళ్ళకి? అయినా సరే కాలం వెళ్ళిపోయారంటే వాళ్ళు. చూడండి అక్కడ రాసి ఉంటుంది చూడండి, అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞ 3 దినములు, 4వ దినం వారు బరాక లోయలో అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞాస్తులు నేటి వరకు ఆ చోటుకి. చూడండి అక్కడ దేవుడు వారి యొక్క పరిస్థితిని ఎలా మార్చివేసినాడు. భయము నుంచి స్తుతులలోకి వచ్చినారు, స్తుతులలో నుంచి ఆశీర్వాదము, ఆశీర్వాదము ద్వారా ఇంకానో స్తుతులు తర్వాత చేసేటట్టు వాళ్ళు ఎలా తిరిగి వచ్చారు మీరు చూడండి. వారు యెరూషలేమునున్న 17-27 నుంచి చదవండి ఒకసారి. జయం అనుగ్రహించి సంతోషపరచదు కనుక ఉత్సవముతో మరల వల్లని యెరూషలేమును వారందరికీ ముందు యెహోషాపాతును వెళ్ళి వారు యెరూషలేమునున్న యెహోవా మందిరమునకు స్వరమండలమును సితారను వాయించుచు బోరలు ఊదుచు ఇశ్రాయేలు శత్రువులతో యుద్ధము చేసినని దేశంలో రాజ్యంలో వారందరి విరిగా వారందరి మీదకి చూడండి ఆ యొక్క స్తుతుల లోయగా, ఆశీర్వాదపు లోయగా, దీవెనకరమైనటువంటి లోయగా, ఆ సిచ్యువేషన్ ఎక్కడో వేరే ప్లేస్కి తీసుకువెళ్ళి దేవుడు అక్కడే ఆ ప్లేస్లో నువ్వు ఉన్నటువంటి ఉద్యోగం, నువ్వు ఉన్నటువంటి ప్లేస్, నీకు ఎక్కడ సిక్నెస్, నీకు ఎక్కడ జారిపోయినావు, ఏ ప్లేస్లో నువ్వు ఆ యొక్క ఆత్మానుసారంగా జారిపోయినావు, ఏ ప్లేస్లో నువ్వు తప్పిపోయినావు, ఏ ప్లేస్లో ఆర్థికంగా డౌన్ అయిపోయినావు, ఏ ఉద్యోగంలో, ఏ కంపెనీలో, ఏ వ్యాపారంలో, అదే ప్లేస్లో దేవుడు స్తుతులతో నిన్ను నింపుతాడు, ఆశీర్వాదముతో నిన్ను నింపుతాడు. నువ్వు వెళ్ళవలసినటువంటి రీతి నేర్చుకోవాలి. ప్రభు దగ్గరికి వెళ్ళేటట్టు వారిగా మనం ఉండాలి. ప్రభు వైపే మనం లక్ష్యము చేసేటట్టు వారిగా మనం ఉండాలి. మనుషుల వైపు, పరిస్థితుల వైపు చూడకూడదు. ఈవెన్ తుఫాన్లు వచ్చినా, ఈవెన్ భూకంపాలు వచ్చినా దేవుడిని మనం చూడాలి. కానీ ఈ పరిస్థితులు, భూకంపాలు లాంటి పరిస్థితులు వస్తాయి, తుఫాన్ లాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ ఆయనతో మనము లింకప్ అయినటువంటి వారిగా మనము ఉండాలి. ఆయనతో కలిసేటట్టు వారిగా, ఆయన వైపు మనం చూసేటట్టు వారికి ఉంటే ఈ యొక్క భూకంపాలకి మనము తొణకము. మన ఆధారం ఆయనే, మన దిక్కు ఆయనే, మన సహాయము ఆయన నుంచి. ఇదే విశ్వాసంతో మనం వెళ్ళినప్పుడు ప్రియమైనటువంటి భయం ఏమైపోద్దంటే స్తుతులుగా, స్తుతులు ఆశీర్వాదముగా, ఆశీర్వాదము తర్వాత ఏమవుద్దంటే మరలా ఉత్సవముతో ఆశీర్వాదాలు పొందుకునేటటువంటి వారిగా ఉంటాం. ఈ స్టెప్లో మనం ఇక్కడ కూడా తప్పు చేస్తాం. ఆశీర్వాదం వచ్చిన తర్వాత దేవుని స్తుతించడానికి ఎవరు రారు. దేవుని కృతజ్ఞాస్తులు చెల్లించడం, దేవుని కృతజ్ఞాస్తులు కానుకలు చెల్లించాలి. మనం దేవునికి నీ హృదయాన్ని అలా యాజ్ ఎ టీజ్గా సబ్మిట్ చేసినటువంటి వారిగా మనము ఉండాలి. ఇవి దేవుడు కోరుకుంటాడండి ప్రియమేట్ వాళ్ళారా. మోడర్న్ క్రిస్టియానిటీ, మోడర్న్ భక్తి, మోడర్న్ స్టైలు, మెట్రోపాలిటన్ స్టైలు, దేవుడు బైబిల్లో మెట్రోపాలిటన్ సిటీ అనే మోడర్న్ భక్తి అనేటువంటిది, మోడర్న్ ప్రార్థన, మంచం మీద కూర్చునేటువంటి ప్రార్థన, స్పాంటేనియస్ ప్రార్థన చేయాలి. కానీ దాంతో సరిపుచ్చినటువంటి ప్రార్థన బైబిల్లో ఎక్కడ చెప్పలా. జయాలు రావాలంటే, అభివృద్ధి రావాలంటే, ఆత్మానుసారముగా ఆశీర్వాదాలు మన మీదకి రావాలంటే యెహోషాపాతు వలె దేవునికి భయపడాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవునికే సబ్మిట్ చేసుకోవాలి.
దేవుని నుంచి జయాలు మనం పొందుకునేప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ యొక్క ప్రిమేటెడ్ భయం అంతా కూడా విశ్వాసం అంతా కూడా ఏమైపోద్ది? అక్కడ భయము ఫస్ట్ ప్రార్థనగా మారింది. ఆ ప్రార్థన విశ్వాసము స్తుతుల నుంచి ఆశీర్వాదము మరలా ఉత్సవము, ఆ గానాలతో వాళ్ళు వెనక్కి వెళ్ళినారు. దేవుని యొక్క బిడ్డలుగా మన లైఫ్ అంతా కూడా ప్రిమేటెడ్ ఈ సంవత్సరం అంతా కూడా ఇదే మెట్టులో ఇదే కోణంలో భక్తి చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. మొదటి సంఘముగా, మొదటి క్రైస్తవులుగా మనం ఉండాలి. మొదటి క్రైస్తవులు అంటే 1990, 1960 కాదు. బైబిల్లో ఆది సంఘము ఏం చేసింది? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విడుచుటేందును, ప్రార్థన చేయటేందును ఎడతెగినటువంటి వారిగా. ఇది కావాలి మనకి. కొద్ది మంది అయినా ప్రవర్లేదు ప్రిమేటెడ్ ఏకముగా ప్రార్థన చేద్దాం. ఏక మనసుతో సంఘాన్ని కడదాం. దేవుని యొక్క పనిని మనం చేద్దాం. నీ యొక్క దీవెన ఈ లోకములో అభివృద్ధిస్తాడు దేవుడు. ఇక్కడే కాదు, దీంతో ఫిజికల్ బ్లెస్సింగ్తో మనం తృప్తి పొందక దేవుని యొక్క రాజ్యాన్ని కడితే పరలోకానికి సుట్ కేసులు తీసుకెళ్ళగలుగుతాం. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టినట్లయితే, దేవుని యొక్క పని నువ్వు చేసినట్లయితే, నువ్వు వెళుతున్నట్లయితే నీతో పాటు వెనకాల వచ్చేస్తూ ఉంటారు ఆత్మలు. అది దేవుడు కోరుకునేటువంటిది. ఆ రీతి అయినటువంటి భక్తిని చేద్దాం. యెహోషాపాతు ఎలా భయపడినాడు. ఆ సిచ్యువేషన్లో ఒకవేళ నీకు భయం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? దేవుని దగ్గరికి వెళ్తున్నావా? డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నావా? సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నావా? స్నేహితుల దగ్గరికి వెళ్తున్నావా? బ్యాంకుల దగ్గరికి వెళ్తున్నావా? వాటన్నిటికంటే నువ్వు చేయాల్సినటువంటిది ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళు. దేవుని దగ్గర వెళ్ళేటువంటి విధానం ఎలా వెళ్తున్నావు? నీ సహోదరుడికి నీ మీద విరోధముగా ఉన్నట్లయితే నీవే వెళ్ళి అతని దగ్గర నువ్వు సరి చేసుకుంటున్నావా? దావీదు అన్నాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినడలా ప్రభు నా మనవి ఆలకించడు. లక్ష్యం చేసి వెళుతున్నావా ప్రభు దగ్గరికి? దీవెన కావాలంటే లక్ష్యము దాన్ని మనం తీసివేసుకుని మనం వెళ్ళాలి. ఆశీర్వాదం కావాలంటే ఆ యొక్క పాపం అనేటువంటి దానిని హృదయంలో ఆ యొక్క ఇనిక్విటీ, ఆ లక్ష్యం అనేటువంటిది కూడా పాపము చేసేటువంటి మనసు కూడా లేకుండా దేవుడి దగ్గరికి మనము అలాంటిగా రీతిలో వెళ్తున్నావా? పాపాన్ని కక్కే రీతిలో వెళ్తున్నావా? ఈ సంవత్సరం ఒక స్తుతుల సంవత్సరంగా నువ్వు ఆశిస్తున్నావా? ఈ సంవత్సరము ఒక దీవెనకరటి సంవత్సరంగా నువ్వు కోరుకుంటున్నావా? దేవునికి ఆశీర్వాదాన్ని కోరుకునేటువంటి సంవత్సరంగా నువ్వు ఉంటున్నావా? దేవునికి ఆశీర్వాదం నాకు రావాలనేటువంటి రీతిలో దేవుడిని కోరుకుంటున్నావా? భయపడొద్దు, దేవునికి భయపడు. దేవుని దగ్గరికి వెళ్ళు, ప్రార్థన చేయి. సంఘము కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క జాలు పొందుదాం. 2025 సంవత్సరం ఒక దీవెనకరమైన సంవత్సరంగా, ఒక స్తుతుల సంవత్సరంగా మనము 26లోకి వెళ్ళేటప్పుడు ప్రిమేటెడ్ ఉత్సాహ గానములతో మనం అలాగున వెళ్ళాలి. ఆ రీతిలో మనము కోరుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ఒక చిన్న మనవి చేద్దాం. ఇదే యెహోషాపాతు మరలా జారిపోయిన వాడిగా ఉన్నాడు. చేయకున్నటువంటి స్నేహాలు చేసినాడు, దేవునికి వ్యతిరేకమైపోయినాడు. లాస్ అనేటువంటి తన జీవితంలో వచ్చింది. ముందంతా లాభాలతో ఆశీర్వాదాలతో ఉన్నాడు, తర్వాత జారిపోయినాడు. కాబట్టి ఇది కాలశ్రమలో 2025 సంవత్సరంలోకి మొదటి ఆదివారం ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రిమిట్ వల్ల మనం తగ్గించుకుందాం. ఒకసారి మనందరం కలిసి ప్రభుతో చెప్దాం, ప్రభువా, అవును తండ్రి, గద్దెనాల్లో నేను ఎక్స్పీరియన్స్ చేశాను ప్రభా. ఒక సూటిగా నా మీదకు వచ్చినటువంటి పోటు కాదు, 1, 2, 3, 4 అనేకమైనటువంటి కోణాల్లో ప్రభా నేను అనేకమైనటువంటి అమోరీలు మోయాబీలు అనేటువంటి రీతిలో ప్రభా యెహోషాపాతుకి మీదకి ఎలాగ వెళ్ళారు. నా జీవితం అలాంటివి చూసినాను. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను ప్రభా. మేబీ ఫ్యూచర్లో అలాంటి సిచ్యువేషన్ నాకు వస్తే నాకు తెలియదు. ప్రభా ఇది కాలశ్రమలో
యెహోషాపాతు ఎలాగన మీ దగ్గరికి వచ్చినాడు అలా మీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా. నన్ను ఒక్కసారి మీరు దర్శించండి, నన్ను ఒక్కసారి మీరు దర్శించండి. యెహోషాపాతు ఎలా తగ్గించుకుని దీనుడుగా లోబడి మీ దగ్గరికి వచ్చినాడు అలాగ నేను వస్తున్నాను ప్రభువా. నన్ను ఒక్కసారి దర్శించండి. ప్రార్థన చేసేవాడిగా నన్ను చేయండి. దేవ సంవత్సరము స్తుతులతో, దేవ ఆశీర్వాదాలతో, ఉత్సాహ గానములతో నేను సంవత్సరం గడిపేవాడిగా నన్ను మీరు చేయండి. నా కుటుంబాన్ని చేయండి. నేను కమిట్మెంట్ చేస్తున్నాను. సంఘం యొక్క ప్రతి ఒక్క ఆరాధనలో, ప్రతి ఒక్క యాక్టివిటీస్లో ప్రభా నేను కూడా పాల్గొంటుకుంటాను. నా కుటుంబంతో పాటు ఇన్వాల్వ్ అయ్యి ప్రభా ప్రార్థన చేస్తాను. నా సహోదరుల యొక్క సమస్యను నా సమస్యగా తీసుకుంటాను. నా సమస్యను అప్పుడు నా సహోదరులు వారి సమస్యగా తీసుకుంటారు కదా. మేమందరం కలిసి ప్రార్థన చేస్తాం. మీ విజయాలు పొందాలని మా ఆశ, మా ఉద్దేశం ప్రభా. ఈ మధ్యాహ్న సమయంలో మా ప్రార్థనకు జవాబులు ఎవరా? మీరుగా మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, నాయన మమ్మల్ని సరిచేయండి. యెహోషాపాతు ఎలాగో నీ దగ్గర కూర్చుని ప్రార్థన చేసినాడు అలాగూ ప్రార్థనాత్మను మా అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.